నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో దాదాపు 15 సంవత్సరాలు పైగా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో సీరియల్స్ చేసిన రాఘమాధురి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. నాకు మిమ్మల్ని చూడగానే ఒక కూచిపూడి లేదంటే భరతనాట్యం డాన్సరా అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే అయిన అంత నీట్గా మెయింటైన్ చేయగలుగుతారు. అది అంటే పుట్టుక నుంచి కొంచెం అంటే పెంపకం కూడా ఉండొచ్చు, అలవాటు అయిపోయింది. డాన్స్ సైడ్ కూడా టచ్ ఉంది అలా అనుకని. డాన్సర్ ఏదండి? భరతనాట్యమే. ఎలా అసలు నాకు కొంచెం బ్రీఫ్గా చెప్పండి మేడం. నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఎలా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి, ఏ టైంలో వచ్చారు? నేను 2000లో ఈ డాన్సర్స్ మా గురువు గారు అరంగేట్రం చేస్తే సికింద్రాబాద్ టెంపుల్లో వాళ్ళ డాన్సర్ ఒకళ్ళు రాలేదు. అక్కడ కవరేజ్కి జెమినీ టీవీ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు చూసి ఫోటోజెనిక్గా ఉంది, యాంకర్స్ అప్పట్లో యాంకరింగ్ కదా చాలా బాగుండేది. ఇలా సీరియల్స్ అనేది మనకు ఐడియా లేదు అసలు. నాకు కంప్లీట్గా నేను యాంకర్ కమ్ యాక్టర్ అయ్యారా ఇప్పుడు? ఫస్ట్ యాంకరే, దాని తర్వాత యాక్టింగ్ లోకి రావడం జరిగింది. ఏ షో చేశారు యాంకరింగ్? యోర్స్ లవింగ్లీ చాలా అండి, చాలా చాలా షోస్ లైవ్. ఇప్పుడు ఆట కావాలా పాట కావాలా, గ్రీటింగ్స్ పట్టుకొని గ్రీటింగ్ పట్టుకొని అదే నా ఇంట్రడక్షన్ షో. ఓకే ఓకే, దాంట్లోనే ఇంట్రడ్యూస్ అయ్యాను. జెమినీలో ఇలా ఒక డైరెక్టర్ గారు చూసి డాన్స్ దాంట్లో గ్రూప్ లో నేను ఎక్కడో ఒక మూలు ఉంటే అడిగారు అనమాట. అడిగితే ఫస్ట్ చాలా భయం వేసింది. అంటే అట్లాంటి ఆ టచ్ లో ఉన్న ఫ్యామిలీ కాదు, మొత్తం ఆఫ్లైన్ లో ఉండే ఫ్యామిలీస్ కాబట్టి అంత అప్పట్లో ఇంత అవేర్నెస్ కూడా లేదు. బట్ ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారండి. అంటే నా పేరెంట్స్కి అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. అంటే స్ట్రిక్ట్ గా పెంచడం వేరు, గుడ్డిగా ఇట్లా అంటే నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలి ఆ డ్రెస్సే వేసుకోవాలి అనే టైప్ కాదు. మా ఫాదర్కి ఏం డ్రీమ్ ఉండేదంటే నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేది. చాలా టిపికల్ కోరికలు ఉండేవి ఆయనకి. లేదంటే ఇట్లా నువ్వు దీనికి అప్లై చెయ్యి, నీకు సూట్ అవుతుంది, ఈ మిస్ ఇండియా వాటికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. నేనేంటంటే నాకు భయం చిన్న బట్టలు వేసుకోవాలన్నా. నేను పర్సనల్గా నాకు ఇష్టం లేదనమాట. ఆయన ఎలాంటి టైప్ అంటే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అది నీ బట్టు ఉంటుంది, క్యారెక్టర్ వేరు డ్రెస్సింగ్ వేరు అని వాళ్ళకి అంత ఐడియా ఉండే ఫ్యామిలీ. చాలా చాలా అడ్వాన్స్గా ఆలోచించారు. నాకు ఇచ్చారు చాయిస్, నువ్వు ఎయిర్ హోస్టెస్ అవుతే మాకు చాలా సంతోషం అని. వెళ్ళాను, కానీ ఆ ట్రైనింగ్ పీరియడ్ చూసి భయపడిపోయాను అనమాట. ఇంత ఫాస్ట్గా ఉండాలా అంటే మెయిన్ డ్రెస్ చూసి భయపడా. నాకు ఎలా అప్రోచ్ అవుతారో, అది చాలా డిగ్నిఫైడ్ జాబ్ అని అప్పుడు ఐడియా లేదు. జస్ట్ ఆ రిసెప్షన్ లో కొంతమంది ఎయిర్ హోస్టెస్ ని చూసి అమ్మో నేను చేరలేను, నేను ఆ డ్రెస్లు వేసుకోలేను అని నేను భయపడిపోయాను అనమాట. కానీ చాలా చక్కగా ఉన్నారులేండి, నీట్ గా. నా ఫేస్ కి ఇదే సూట్ అవుతుందేమో నేను ఆ అభిప్రాయం కూడా. అంటే ఎప్పుడైనా ట్రై చేశారా? వెస్ట్రన్ గా కూడా వేసుకుంటానండి, ఇప్పటికే వేసుకుంటాను, వెస్ట్రన్ వేసుకుంటాను, ఇప్పుడు జీన్స్లు వేసుకుంటాం అంతా. నాకు ఏ ఫ్యామిలీ నుంచి కూడా రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, అదొక అదృష్టం అనే చెప్పాలి, టచ్ వుడ్. కానీ మీకు పర్సనల్ గా ఇలా ఉండడం? నాకు పర్సనల్ గా ఇలా ఉండడం ఇష్టం. అంటే సౌత్ ఇండియన్ గా టిపికల్ గా ఇలా పూజలు చేసుకుంటూ ఇలా ఉండడమే ఇష్టపడతాను. రైట్. యాంకరింగ్ నుంచి ఎలా యాక్టర్ అయ్యారు? దేంతో ఎంట్రీ? యాంకరింగ్ దాదాపుగా 7 years చేశానండి. లైవ్ షోస్ చేశాను, ప్రోగ్రామ్స్ చేశాను. లేదు, అన్ని ఛానల్స్ చేశాను. విస్సా టీవీ అని ఒకటి ఉండేది, మీకు గుర్తుందో లేదో, అది ఎక్కువ టైం చేశాను, ఎక్కువ పీరియడ్ దాంట్లో ఉన్నాను. తర్వాత అలా చాలా ఈటీవీ చేశాను, మా టీవీ చేశాను, చాలా షోస్ చేశాను. ప్రైవేట్ కూడా కొన్ని వెబ్సైట్స్ ఉండేవి అనమాట. అంటే అమెరికన్స్ చూడటానికి ఇప్పుడు ఆంధ్రవైభవం.com అని ఒకటి ఉండేది, దాంట్లో కూడా షోస్ చేసేవాళ్ళు. చేసి అక్కడ అమెరికాలో తెలుగు వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళకి వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టుగా ఇది టెలికాస్ట్ అయ్యేది. వాళ్ళది కూడా దాదాపుగా 2.5 years చేశాను అనమాట. అలా షోస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఎలా ఎలా ఎంటర్ అయ్యారు యాక్టింగ్ ఫీల్డ్లోకి? యాక్టింగ్ ఫీల్డ్లోకి ఆల్రెడీ చెప్పున్నాను ఈ సంఘటన, మళ్ళీ చెప్తే బాగోదేమో, క్లుప్తంగా చెప్పేస్తాను. ఇలా లైవ్ షో చేస్తున్నాను, నా ఎదురుగా జిమ్మీ మీద కెమెరామెన్ అసిస్టెంట్ ఉంటాడు కదా అబ్బాయి పైనుంచి కింద పడిపోయాడు. లైవ్ లో మనకి ఇలా ప్యాన్ చేసే కెమెరా యాంకరింగ్ చేస్తుంటే నేను లైవ్ కాలర్ తో మాట్లాడుతున్నా, మీకు ఏ పాట కావాలి అని ఎంటర్టైన్ కాసే పాట రెడీ అయ్యేదాకా మనం
వాళ్ళని మాటలు ఎంగేజ్ చేస్తాం కదా, ఆ మాటలలో ఈ అబ్బాయి పడిపోయాడు పైనుంచి. పడిపోతే హెడ్ ఇంజరీ అయింది. నేనా కదలకూడదు, అది ఎథిక్ అంటే ప్రొఫెషనలిజం తప్పదు. మనం లైవ్ లో ఉన్నప్పుడు అది లైవ్ వెళ్తుంది ఆల్రెడీ షో. నేను ఇప్పుడు గట్టిగా పానిక్ అయినా, ఏడిచినా, గట్టిగా అరిచినా వందలాది మంది, లక్షల మంది చూస్తారు, పబ్లిక్ అంతా చూస్తారు ఏం జరిగింది ఏంటి. అది ప్రొఫెషనలిజం కాదని అలాగే, అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియలేదు, కింద పడగానే కొంచెం ఇలా ఒక జర్క్ అయితే ఇచ్చాను, కానీ పబ్లిక్కి తెలియలేదు అది ఎందుకు ఇచ్చాను అనేది. నాకు చాలా ఇష్టమైన అబ్బాయి అనమాట, అక్క 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 అని పిలుస్తూ ఉండేవాడు చక్కగా. ఇంకా మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు మీ ఆఫీస్లో టీం మీతో ఎలా ఉంటారో ఎవరికైనా అంతే కదా, వీఆర్ కనెక్టెడ్. పడ్డాడు, కదలట్లేదు, కెమెరామెన్ గారు వాష్రూమ్కి వెళ్ళినట్టున్నారు, అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. నేనా లేచి పట్టుకోలేను, ఏమైందని అడగలేను. చూశాను చాలాసేపు లేవట్లేదు, పాట రెడీ అయిందని నాకు ఎడిట్ సూట్లోంచి సిగ్నల్ ఇస్తే పాట వేసాం. ఆ పాట టెలికాస్ట్ వెళ్ళింది, ఎయిర్లోకి వెళ్ళింది అని నాకు అక్కడి నుంచి సిగ్నల్ వచ్చాక అప్పుడు గబగబా మైక్ తీసుకెళ్ళి చూస్తే బాగానే హెడ్ ఇంజరీ అయింది. అప్పుడు గబగబా మళ్ళీ ఇంకో కాల్ అటెండ్ చేసే లోపల అబ్బాయిని ఆఫీస్లో వేరే వాళ్ళు తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. చాలా రోజులు కోమాలో ఉన్నాడు, తర్వాత చనిపోయాడు అబ్బాయి. అరే ఆ ఇష్యూ తోటి నాకు కొంచెం గట్టిగానే మనసుకు తగిలిందండి. అంటే నేను ఏం చేయలేకపోయానే అని అనిపించింది. ఈ లైవ్ షో చేయబట్టే కదా నేను అబ్బాయిని కాపాడలేకపోయాను అని ఫీలింగ్ వచ్చేసింది. అది ఎవరు చేసిన తప్పు కాదు, యాక్సిడెంటల్ గా జరిగింది. నేను అంత అవుతుందా నేను అనుకోలేదు. అంటే కదలలేం కదా, ఇప్పుడు న్యూస్ వాళ్ళు చూడండి, న్యూస్ చెప్తూ ఉంటారు, వాళ్ళ చుట్టూతా మనుషులు ఉంటారు, బట్ టెలికాస్ట్ లో మనం ఒక్కళ్ళమే కనిపిస్తూ ఉంటాం కదా. ఏం జరిగినా రియాక్ట్ అవ్వలేకపోయా, ఇది ఈ ప్రొఫెషన్ ఇలా ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడంటే మనకి ఎడిట్ ఇదంతా ఒక పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది. గబుక్కున్న మనం ఏదో పాట వేసేసి అవతల ఉన్న వాళ్ళు కూడా స్పాంటేనియస్గా ఉంటున్నాం. అప్పుడు అంత టెక్నాలజీ అంత రాలేదు, నాకు అలా చెప్పడానికి కూడా రాలేదు. ఆ ఫీలింగ్తోని నేను చాలా రోజులు షూటింగ్సే మానేసా. చాలా దాదాపు ఒక 8-9 months 2 years వరకు చేయలేదు, అసలు ఇంకెక్కువే చేయలేదు. అసలు షోస్ ఏ షో చేయలేదు, ఏది చేయలేదు. ఇంట్లో మామూలుగా హౌస్ వైఫ్ లాగే ఉన్నాను. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, నేను ఇండస్ట్రీకి రాకముందే నాకు మ్యారేజ్ అయిపోయింది, బాబు కూడా. సో ఇంక ఇంట్లోనే హౌస్ వైఫ్ ఉంటూ ఆ డ్యూటీ తీసుకొని హ్యాపీగా ఉన్నాను. దాని తర్వాత సడన్గా మళ్ళీ ఇట్లా యాక్టింగ్ అని చెప్పి అడిగారు అనమాట. ఎవరో ఇట్లనే మన సర్కిల్లో ఎవరో వెళ్తారు కదా, అలా ఫీచర్స్ స్క్రీన్కి సూట్ అయ్యే ఫీచర్స్ కదా, ఇంట్లో కూర్చొని మీరు ఏం చేస్తారు అట్లా అడిగితే సరే చూద్దాం, ట్రై చేద్దాం. ఇదైతే కట్ చెప్పచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే ఇదైతే స్పాంటేనియస్గా ఒకవేళకి ఏదైనా అయినా నేను ఇంకో టేక్ చేస్తానండి అని అడగచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉంటుందని ఓకే అప్పుడు నా బ్రెయిన్కి అంతే అర్థమైంది. అందుకని యాక్టింగ్లోకి వెళ్తే ఓహో టేక్ చేయొచ్చు కదా, ఇంకో టేక్ చేయొచ్చు కదా, లైవ్ కాబట్టే అలా అయింది అనే ఫీలింగ్తోని. అది కాకుండా బాగా కాంపిటీషన్ కూడా ఉండేదండి అప్పుడు. అప్పుడే యాంకరింగ్ చాలా బూస్ట్లో ఉన్న టైము. ఛానల్స్లో చాలా చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు అనమాట అమ్మాయిలు కూడా బాగా. నేనా ఇగో ఇలా టిపికల్గా ట్రెడిషనల్గా ఉంటాను. నాకు ప్రోగ్రామ్స్ ఏం సూట్ అవుతాయి, దేవుళ్ళవి సూట్ అవుతాయి, వంటలు సూట్ అవుతాయి, ఏదన్నా భార్యాభర్తలు ఇంటర్వ్యూలు సూట్ అవుతాయి. వీటిలోనే ఉండాలి కదా, నాకు చేంజ్ అనిపించట్లేదు. ఇంకోటి నేనేమో హైపర్ యాక్టివ్గా ఉంటా, చాలా హైపర్, అసలు తట్టుకోలేరు ఎవరు. అవునా? ఈ హైపర్ యాక్టివిటీ తోటి ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటే నేను మిస్ అవుతాను కదా, నా లైవ్లీగా నేను ఉండలేనని ఇంకా బ్రేక్ తీసుకుని యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోయాను. ఇంకా అప్పటి నుంచి యాక్టింగ్. అసలు ఎన్ని సీరియల్స్ ఇప్పటి వరకు చేశారు మాధురి గారు? అబౌవ్ 30 చేస్తుంటానండి. అబౌవ్ 30? బా, ఓకే. అన్ని ఛానల్స్ కవర్ చేసేసారు కదా? అన్ని ఛానల్స్. అది ఎవరైనా తప్పదు, నేననే కాదు, ఎవరైనా. అంటే ఉన్నవే మనకి 4 ఛానల్స్, అవే అటే తిరుగుతుంటాం. కానీ ఒకప్పుడు సీరియల్స్కి ఇప్పుడు సీరియల్స్కి కంపారిజన్స్ చేస్తే చాలా మాట్లాడుకుంటూ రావాలి. అవును. ఫస్ట్ స్టార్టింగ్ మనం స్క్రిప్ట్ దగ్గర నుంచి, ఒకప్పుడు స్క్రిప్ట్ అంతా నాకు ఒక 2-3 months ముందే రెడీ అయిపోయి ఉండేదట. అవును.
మీకు ఐడియా ఉండే Yeah, ఉంటుంది, చేసామండి. చూసే ఉండుంటారు. Yeah. ఇప్పుడు అప్పటికప్పుడు రాస్తున్నవి కూడా రాసేస్తున్నా. ఉన్నాయి. అవును. ఎలా అనిపిస్తుంది మీకు అసలు వేరియేషన్ అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే నా మనస్ఫూర్తిగా నచ్చట్లేదండి ఇప్పుడు. ఇప్పుడు అసలు అస్సలు నచ్చట్లేదు. ఏంటంటే ఆ వర్క్ అంటే గౌరవం, విపరీతమైన రెస్పెక్ట్. షూటింగ్ ఏ వర్క్ అయినా వర్క్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం, మనం చేసుకోవటమే అదృష్టం. చేస్తున్నాం, చెయ్యాలి, నా బాధ్యత ఇంతవరకు నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, వర్క్ కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చూస్తున్నాను తప్పితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. ఎందుకు నచ్చట్లేదు? నచ్చట్లేదంటే ఇదివరకు మనకి ఈ ప్రాంప్టింగ్ ఉండేది కాదండి అసలు. ఓకే, మనకి సీన్ పేపర్ ముందు రోజే మనకి ఇంటికి ఇచ్చేసేవాళ్ళు, ప్రిపేర్ అయిపోయి మీరు అక్కడ వెళ్ళేవాళ్ళం. ప్రిపేర్ అంటే ఇప్పుడు నా సీన్ ఏంటి, ఆ ఎమోషన్లోకి నేను ఉండేదాన్ని. ఇప్పుడు పలానా సీను, పలానా గౌరీ అనే క్యారెక్టర్ చేస్తున్నాను అనుకోండి, ఆ గౌరీకి ఏ ఎమోషన్ ఉంది, ఫాదర్ తిడుతున్నాడు, లేదంటే ఫాదర్ క్వశ్చన్ చేస్తున్నాడు, డబ్బులు లేదని అంటున్నాడు, పెళ్లి చేయలేని పరిస్థితి వచ్చింది, ఆ సీన్ అనుకుందాం. దాంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. అంటే ఆ ఎమోషనే తోటే షూటింగ్కి వెళ్ళడం రావటం కూడా. ఓకే, ఆ క్యారెక్టర్లో ఇట్లా లైవ్లీగా కూర్చుండిపోయేవాళ్ళం. అసలు ఎవరు అందించక్కర్లేదు మనకు డైలాగు, ఈ గ్లిజరిన్లు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే ఆటోమేటిక్గా చెప్తుంటేనే డైలాగు ఆ ఎమోషన్తో ఏడుపు వచ్చేస్తుంది. అలా ఉండేది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇన్ని సీన్స్ సాయంత్రం కల్లా చెయ్యాలి. ఓకే, అసలు సీన్ పేపర్ ఏమో షార్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కసారి జస్ట్ క్లుప్తంగా చెప్తున్నారు అంతే, ఇగో ఇది అమ్మ సీను అని. కొన్ని షూట్స్లో చక్కగా సీన్ పేపర్ అంతా గబా 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 చదువుతారు. ఆ చదివినంత మాత్రాన మనకి ఇప్పుడు టచ్అప్ చేసుకుంటూ ఉంటాము, అందరు ఉంటారు, సౌండ్స్ అవుతూ ఉంటాయి విపరీతంగా, అటు తిరుగుతుంటారు, ఇటు తిరుగుతుంటారు, లైట్లు సర్దుతూ ఉంటారు, కెమెరాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న టైంలో మనకి గబా సీన్ చెప్తారు. మాకేమని ఉంటుందంటే ఇంకా సీన్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఏదన్నా ఫైన్ హెయిర్ ఇట్లా ఉన్నా ఏది ఉన్నా గబగబా అక్కడికి వచ్చేసాం కదా చెక్ చేసుకుంటూ ఉంటాము, ఆ మూడ్లో ఉంటాం. ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ దొరకట్లేదు. ఓకే, అంటే అక్కడ జీవించడానికి అవకాశం లేదు, చేసేయటమే వర్క్. ఇంకేంటంటే బాగా అలవాటైపోయిన వృత్తి కాబట్టి నేనంటే ఇప్పుడు క్యాచ్ చేసుకోగలుగుతాను. అంటే ఏ ఎమోషన్ ఉన్నా టక్ మన వచ్చేస్తుంది, చేసి 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 అలవాటైపోయింది. అది కాకుండా సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్ మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. కొన్ని డైలాగుల దగ్గర ఇప్పుడు గబుక్కున్న ఏదైనా రోలింగ్ వర్డ్స్ వచ్చాయనుకోండి, అక్కడ స్టక్ అవుతుంది మనకి. టక్ మని అంటే ఇక్కడ ఈ ఫాజ్ ఇక్కడ ఇవ్వాలి అన్న చోట మనకు తెలియాలి కదా తెలుగు, ఇక్కడ ఆపాలి, ఇక్కడ స్టార్ట్ చేయాలి అని. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ముందే తెలిస్తేనేమో చక్కగా బాగా చేయొచ్చు. ఓకే, చాలాసార్లు సీన్ అయిపోయాక కూడా ఈ ఎక్స్ప్రెషన్కి, ఈ డైలాగ్కి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెడితే బాగుండేది, నాకు కొద్దిగా అరగంట ముందు సీన్ పేపర్ తెలిస్తే బాగుండేది అనుకున్న రోజులు కూడా ఉంటాయి. ఓకే, అంటే చేసేయటమే ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని సీన్స్ సాయంత్రం కల్లా ఇన్ని ఎపిసోడ్స్ అని డైరెక్టర్ గారు కూడా ఫినిష్ చేయాలి, మేము ఫినిష్ చేయాలి. హడావుడిగా మనకి డ్రెస్ చేంజ్కే 5 నిమిషాలు ఇస్తారు. ఓకే, ఆ టైంలో సీన్ పేపర్ చదువుకునే అవకాశం ఉండదు. అంటే ఒకప్పుడు సీరియల్స్కి అవ్వని అంత బడ్జెట్ ఇప్పుడు ఎందుకు అవుతుందంటారు? అసలు హౌజెస్ కూడా ఉంటున్నాయి కదండి, రిచ్గా హౌజెస్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇదివరకు సిటీ మధ్యలో జరిగేది కదా షూట్స్, ఇప్పుడు ఇక్కడ మన అమీర్పేటో లేదంటే మణికొండ సారథిలోనో లేదంటే ఇక్కడిక్కడ జరిగేది, సిటీలోనే జరిగేది. మధురానగర్ కాలనీలో కూడా చాలా సీరియల్స్ జరిగాయి. ఆర్టిస్టులు కూడా అక్కడక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి అవుట్ సైడ్ అనమాట, చిల్కూరు సైడు, శంషాబాద్ సైడు, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఓకే, అక్కడికి వెళ్ళి ఒక బిల్డింగ్ తీసుకోవటం. ఆ ఇచ్చేవాళ్ళు కూడా సీరియల్ అనగానే ఫస్ట్ ఒపీనియన్ ఏమొస్తుందంటే సీరియల్ సినిమా అనగానే హై బడ్జెట్ అనుకొని వాళ్ళు పేమెంట్లు ఎక్కువ చెప్తారు. ఓకే, మాకేమవుతుందంటే ఈ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు రోజుకి దాదాపుగా 6-7 డ్రెస్ చేంజెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఉంటాయి. 6-7 డ్రెస్ చేంజ్, కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు కుట్టించుకోవాలి, డబ్బులు కావాలి, దానికి తగ్గ జ్యువెలరీ వేసుకోవాలి. దానివల్ల ఏమంటే మా పేమెంట్లు దానికి తగ్గట్టు మేము మాట్లాడుకుంటాం. అట్లా ఒకళ్ళ బడ్జెట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దాని తర్వాత ఒకటి ఎక్కువైపోయి హై బడ్జెట్ అయిపోయింది అంతా. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందండి, ఇన్ని కనిపించే ఈ శారీస్ ఇవి ఒకప్పుడు కాస్ట్యూమ్స్ వీళ్ళే ఇచ్చేవాళ్ళ లేకపోతే ఎప్పుడు ఆర్టిస్ట్లే క్యారీ చేసేవాళ్ళ? అంటే
చాలా వరకు మేమే తీసుకెళ్లే వాళ్ళం. ఓన్లీ ఈటీవీ వరకు వాళ్ళ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అయితే కనుక వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. అది కూడా చేశాను నేను. ఎంత హాయిగా ఉండేదంటే ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈటీవీ వాళ్ళు అయితే వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఓహో, అవ్వదు కదండి ఇంత, అంటే ఇన్ని డ్రెస్ వాళ్ళకి వచ్చేసింది ఈ సిస్టమ్. ఈ రోజుకి ఇన్ని సీన్స్ చేయాలనేది అందరికి, ప్రతి వాళ్ళకి కాంపిటీషన్. ఇంకోటి మనకి ఛానల్ నుంచి వచ్చే బడ్జెట్, వీళ్ళ డేస్, ఇట్లా క్యాల్కులేషన్ ఉంటుంది కదా వాళ్ళ బిజినెస్ అంతా. ఆ క్యాల్కులేషన్ కి వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్ మిగలాలి అంటే ఇంతే, ఇలాగే చేయాలి. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా హరీ బరీ అంతే. ఆ టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అనేది ది ఎండ్ ఆఫ్ ది డే, ఓహో ఈ షెడ్యూల్కి ఇన్ని సీన్స్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు బ్యాలెన్స్ లేవు అంతే చూసుకుంటున్నామే తప్పితే ఆ సీన్ ఎలా చేసాము, ఆ సీన్కే నా ఎమోషన్స్ క్వాలిటీ ఉండట్లేదు. నేను విన్నాను ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులకి మహా అయితే పర్ డే 10-15కి మించి ఇవ్వట్లేదు. ఇంత పేమెంట్లో ఇప్పుడు మీరు చెప్పిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు? అవ్వదండి అసలు. అదే అంటున్నాను కదా, ఏమీ మిగలదు అనిపిస్తుంది. మిగులుతుందేమో అని అనిపిస్తుంది, మిగులుతాయేమో మహా అయితే. ఇప్పుడు లక్కీగా ఒక్కొక్క షెడ్యూల్లో ఫంక్షన్ సీన్ పడుతుంది. ఆ ఫంక్షన్ సీన్ పడ్డప్పుడు ఒక డే అంతా ఒక డ్రెస్ మీదే ఉంటాం, ఆ రోజు బెనిఫిట్ లో పడ్డట్టు. దాని నెక్స్ట్ డేనే ఒకటి డే ఎఫెక్ట్, ఒకటి నైట్ ఎఫెక్ట్, ఒకటి డే ఎఫెక్ట్, నైట్ ఎఫెక్ట్ మార్పిచ్చేస్తారు. ఒక 5-6 డ్రెస్ చేంజ్లు అయితే ఇంకా ఆ రోజు మైనస్ లోనే ఉంటాం. అట్లా ఓవరాల్ గా చూసుకుంటే ఏదో కొద్దిగా ఒక అమౌంట్ కనిపిస్తుంది తప్పితే ఈ ట్రావెలింగ్ కి కానివ్వండి అంతా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కన్వీన్స్ కంటే మాకు ఎక్కువ అవుతుంది. ఎక్కడో దూరం కదా లొకేషన్స్ చాలా. అసలు ఏం చేస్తారండి ఈ శారీస్ ఇవన్నీ? నిజంగా వన్ టైం యూజా? అంతే, వన్ టైం యూజే. ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కాబట్టి ఏమో నాకు ఫ్యూచర్లో ఇవన్నీ ఉపయోగపడచ్చు. రేపొద్దున అసలు కట్టుకోము సాధారణంగా, మనం ఇళ్లలో చీరలు ఏం కట్టుకోము పెద్దగా. కంఫర్టబుల్ గా ఏ కుర్తా పైజామా వేసుకుంటాం కదా, ఇంటికి వెళ్ళామంటే ఫస్ట్ ఆ నూనె నైటీ తీయాల్సిందే, అది లేదు బ్రతకలేము. అంటే అది అంతసేపు వర్క్ చేసి వచ్చి చిరాగ్గా అనిపిస్తుంది. ఏదో ఇంక ఇంటి దగ్గర ఏదైనా పూజలు ఉన్నా, ఏదైనా చిన్నవి ఏమైనా ఉంటే తీయటమే తప్పితే, అది ఎప్పుడు ఏదో అది కూడా కాస్త కంఫర్టబుల్గా ఉన్న శారీ తప్పితే ఇవన్నీ వేస్ట్. మరి ఏం చేస్తారు అసలు వీటిని? అంతే అండి, అంతే ఎవరికైనా ఇచ్చేయటమే. అంటే ఇప్పుడు సీరియల్ అయిపోయింది చేస్తారా అట్లేండి. నేనైతే మరి ఇప్పటి వరకు సెకండ్ సేల్ అని అయితే చేయలేదు. ఓకే, అసలు ఉంటుందా నాకు డౌట్ వస్తుంది. అందుకే మేబీ డేకి ఇన్ని శారీస్ మీరు క్యారీ చేయాలి అంటే అసలు ఎలా షాపింగ్ చేస్తారు? ఎంత ఖర్చు పెడతారు అసలు వీటికి? వెళ్ళినప్పుడల్లా ఒక 20,000, 30,000, 50,000 పెట్టుకుని వెళ్ళాల్సిందే బల్క్ లో. ఎందుకంటే హాలిడేస్ తక్కువ దొరుకుతుంది కదా. మంత్లీ వెళ్తామండి, మంత్లీ చేయాల్సిందే. మంత్లీ వెళ్ళాలి, లేదంటే 2 months కి ఒకసారి వెళ్ళాలి. 2 months కి ఒకసారి వెళ్ళామంటే కొంచెం పెద్ద కట్ట తీసుకెళ్ళాలి. 30,000 బడ్జెట్ పెట్టుకుని ఈజీగా పెట్టుకెళ్ళాలి. అప్పుడే ఇవన్నీ కొనుక్కోవాలి, అన్ని కుట్టించుకోవాలి మళ్ళీ. అప్పుడు మళ్ళీ స్టార్ట్. ఆ పాతవి కొత్తవి అన్ని కలిపి వాడుతూ ఉండాలి. ఓకే, రిపీట్ అవ్వకుండా. ఒక్క సీరియల్ కి ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం ఒక్క జగదాత్రి ఒక్క సీరియల్ కి దాదాపుగా ప్రెసెంట్ నేను రీసెంట్ గా రూమ్ ఆర్గనైజ్ చేసి చదివితే 400 చీరలు అయినాయి. జస్ట్ జగదాత్రికే ఒక 300 episodes కి. అంతేనా? అంతే. 400 శారీస్ అయ్యాయి. తెలియకుండా, అంటే కావాలని చేసింది కూడా కాదు. అవన్నీ వేస్ట్. ఆ షెల్ఫ్ మొత్తం చూస్తుంటే ఇవన్నీ ఏం చేసుకుంటాను తర్వాత అనిపిస్తుంది. 400 శారీస్ అని చెప్పారు. వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఓకే, ఒక సీరియల్ ఓకే, సెకండ్ సీరియల్ కమిట్ అయ్యారు అనుకోండి, ఎవరికైనా ఇచ్చేస్తా ఉంటారా? అంతే అండి. అంటే ఇప్పుడు ఇది కట్టుకోవట్లేదు అని నాకు ఒక క్లారిటీ ఉంటే ఓకే, ఇంకా డిస్కార్డ్ చేయటమే, నేను తెలిసిన వాళ్ళకి ఇచ్చేయటం అంతే. మరి సెకండ్లో సేల్ చేస్తారో నాకు వేరే ఆర్టిస్ట్లో తెలీదు. నేను మటుకు ఇట్లా తెలిసిన సర్కిల్లో ఎవరైనా కట్టుకుంటా ఉంటే ఇచ్చేయటము, ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేయటము అంతే. చాలామంది, నేను కౌశిక్ గారిని ఇంటర్వ్యూ చేశాను, చాలామంది సీరియల్ ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేశాను. ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే తెలుగు వాళ్ళకి అసలు ఏ అవకాశం లేదమ్మా, ఏదో చేస్తున్నాము, పెద్ద రోల్స్ కాదు అవి ఇంతకు ముందులాగా, ఏదో చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అసలు ఇంత డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది అసలు? మెయిన్ డిఫరెన్స్ స్టార్ట్ అయినది, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఒక రూమ్ లో ఉంచుతారు కదండి. ఇప్పుడు మొత్తం వేరే స్టేట్ కన్నడియన్సేనండి, కన్నడ, బెంగాలీ, తమిళ్
ముగ్గురు ఉన్నారు. ఎక్కువ కన్నడ ఎక్కువ ఉన్నారు. ఓకే. ఇప్పుడు బెంగాలీ వరకు వెళ్ళింది, తమిళ్ కొంతమంది ఏదో హీరోయిన్స్ వరకే. కన్నడ మటుకు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఓకే. మదర్ రోల్స్, ఫాదర్ రోల్స్, అలా అన్ని రోల్స్ వాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు పేమెంట్ ఏమైనా తక్కువ తీసుకుంటారా? రెమ్యునరేషన్ తక్కువ కూడా. ఇంకొకటి నేను అంటే నేను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఎందుకండి మీరు ఈ చాయిస్ తీసుకుంటారు? ఆ ఖర్చు ఏదో ఇప్పుడు ఆ ఫ్లైట్కి అవుతుంది, వాళ్ళు ఫ్లైట్లో తెప్పించుకోవాలి, హోటల్లో పెట్టాలి వాళ్ళని, వాళ్ళకి పొద్దున సాయంత్రం భోజనాలు పెట్టాలి, షూటింగ్ లేకపోయినా వీళ్ళే భోజనం పెట్టాలి. అదే మేమనుకోండి, ఇంటికి వెళ్ళిపోయామంటే ఇక వీళ్ళకి టచ్ లేదు, మా ఫుడ్ ఏదో మేము తింటాం, మా రూమ్ మా ఇంట్లో మేము ఉంటాం. మరి ఇంత చేయటానికి రీజన్ ఏంటని నేను అడుగుతుంటాను. అంటే వాళ్ళ సైడ్ ప్రాబ్లం తెలుసుకుందామని. ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానివ్వండి, ఎందుకని చాయిస్ అసలు వెళ్ళింది అని. ఒకటేంటంటే వాళ్ళు చెప్పినది, ఇక్కడ ఉన్న వాళ్ళు 9ంటికి ఇంటికి వెళ్ళిపోతామంటారు, వాళ్ళు వెళ్ళనంటారు. వాళ్ళు మేము ఇచ్చిన రూమ్లో ఉంటారు కాబట్టి మేము ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తారు, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు. మార్నింగ్ కూడా మేము ఎప్పుడు బండి ఎక్కమంటే అప్పుడు ఎక్కుతారు, ఎందుకంటే మేమే వెహికల్ పెడతాం కాబట్టి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, మా అబ్బాయికి బాగాలేదు, మా అబ్బాయికి ట్యూషన్ ఉంది, మా అత్తగారికి బాగాలేదు, నేను వెళ్ళాలి, సాయంత్రం హాస్పిటల్లో చూపించాలి, మా వారు తిడతారండి రాత్రి 9 తర్వాత వెళ్తే, కొంచెం త్వరగా పంపించమని అడుగుతారు. మీకు ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. వాళ్ళని తెచ్చామనుకోండి, వాళ్ళు అసలు మేము పంపించేదాకా వెళ్ళరు కదా, అందు గురించి మేము చేసుకుంటున్నాం అట్లాగా. అది కాకుండా వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్స్ చాలామంది పెట్టట్లేదండి. అంటే వాళ్ళకి బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, మా ఆయన ఈ సీన్ చేయొద్దు అంటున్నాడండి, మా 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 నాన్నగారు చేయొద్దు అంటున్నారండి, కొంచెం ఇట్లాంటివి కొన్ని రీజన్స్, కొన్నేమో అవి, అలా రకరకాల రీజన్స్ రావటానికి. మొత్తానికి ఏముంది, మా పుట్టగొట్టారు. మన తెలుగు వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువైపోయారండి. అసలు ఆల్మోస్ట్ 80% అదర్. అంతే కదా. ఇప్పుడు మంత్లీ మనకి బతికే అంత సంపాదన వస్తే ఈ ఫీల్డ్లో ఉంటారు ఎవరైనా. అవును. ఏదో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుగా మనకు అక్కడ సీరియల్ 2 రోజులు, ఇంకో సీరియల్ 2 రోజులు వస్తే ఆ ఇన్కమ్తో బట్టలే కొనుక్కుంటారా, ట్రావెలింగే చేస్తారా, ఇంటి రెంట్లు ఎట్లా కట్టుకుంటారు, అన్నం ఎలా తింటారు, ఇంట్లో వాళ్ళని ఎలా పోషిస్తారు? ఇంపాసిబుల్ అది. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళకి తగ్గిన జాబ్ చూసుకుని వెళ్ళిపోతారు. చూస్తారు కొంతకాలం, దీని మీద టైం ఇన్వెస్ట్ చేసి చూస్తారు. రావట్లేదు, తగ్గట్టు బ్రేక్ రాదు, రాకపోయేటప్పటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎప్పుడన్నా పిలిచినప్పుడు ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకుని ఏ ఉద్యోగానికో వచ్చి కనపడి వెళ్ళిపోతుంటారు తప్పితే వాళ్ళకి ఎవ్రీడే సీరియల్ కానివ్వండి, ఎవ్రీడే ఇదే ప్రొఫెషన్గా ఎంచుకోలేకపోతున్నారు. ఈ ప్రొఫెషన్ మీద బ్రతకడం చాలా చాలా కష్టమైపోయింది ప్రెజెంట్ డేస్ తెలుగు వాళ్ళకి. నేను ఎవరన్నా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాను, మీ దాంట్లో ఏదైనా కొత్త రోల్ ఉంటే చెప్పండి, మాకు యాక్టింగ్ అంటే ఇష్టం అంటే, నేను ఒకటే చెప్పి ఇప్పటివరకు ఎవరికి ఇంట్రడ్యూస్ చేసినా నేను ఒకటే చెప్తాను, ఇదే వృత్తి అనుకొని బ్రతకద్దు. ఇంపాసిబుల్ బ్రతకడం, ఇంపాసిబుల్. ఈ సంపాదన సరిపోదు, బయటికే కనిపిస్తుంది చాలా హంగుగా ఆర్భాటంగా. అసలు మన రూమ్ చూస్తే ఇన్ని బట్టలు, మీకేం తక్కువ అంటారు, బట్టలు ఉన్నాయి, క్యాష్ ఉండాలి అక్కడ యాక్చువల్గా. మనకి ఏదైనా సరే ఆస్తుల రూపంలో, చిరాస్తుల రూపంలో, లేదంటే ఇంకేదన్నా మనీ ఉంటే వేస్టేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఏంటంటే వర్క్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు అయిపోతుంది, ఎందుకంటే హస్బెండ్ చూసుకుంటారు, బాబు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కాబట్టి నాకు నడిచిపోతుంది. నేనే ఇల్లు నడిపించాలి అనే రూల్ లేదు కాబట్టి. అలా అయితే అవ్వదు. ఎలా నడిపిస్తారండి ఒకసారి ఆలోచించండి. అసలు అంటే మంత్లో ఎన్ని డేట్స్ ఉంటాయి ఇప్పుడు మీకు? ఎంత హేళనగా మాట్లాడతారంటే 10 days వచ్చాయా డేట్స్, అసలు మీరు ఎంత కోటీశ్వరులో తెలుసా 10 days వస్తే అంటారు. నిజంగా 10 days వస్తే మీరు అన్నట్టుగా ఒక 10,000 వేసుకుందాం పేమెంట్ పర్ డే, కానీ అందరికీ 10,000 ఉండదండి, ఇంకా తక్కువ ఉంటుంది. దాంట్లో TDS కట్ అవుతుంది, దాంట్లోనే పెట్రోల్ ఎలివెన్స్ ఉంటుంది, దాంట్లోనే అసిస్టెంట్ ఉంటుంది, దాంట్లోనే మేకప్ మెటీరియల్, ఈ బట్టలు, ఇవన్నీ మైనస్ పోతూ తీసుకుంటే ఒక ప్రాఫిట్ ఒక 1,500-1,000 రూపాయలు మిగిలింది అనుకుందాం సుమారుగా 10 రోజులు, అంటే 10,000 ఆ నెలకి. 10,000తో ఎలా బ్రతుకుతారు? 10,000 వచ్చిన వాళ్ళకి కూడా అన్ని ఖర్చులు తీసేయంగా, అంటే ఓన్లీ షూటింగ్ ఖర్చులు తీసేస్తే ఓ 2,000 చూపిస్తుందేమో మహా అయితే.
ఎంత బడ్జెట్లో ప్లానింగ్ చేసుకొని తక్కువ చీరలు తక్కువ బట్టలు, మగవాళ్ళది కూడా చెప్తున్నా, ఎంత తక్కువలో ప్లాన్ చేసుకున్నా రోజుకి 2000 మిగిలాయి అనుకోండి, ఆ సీరియల్ ఈ సీరియల్ ఇంకో సీరియల్ అన్ని డేట్స్ కలిపి 10 రోజులు అనుకుందాం, 20,000 మిగులుతాయి. 20,000తోని వాళ్ళు ఎలా తింటారు, ఏముంటారు, ఈ హైదరాబాద్లో ఎలా ఉంటారు అసలు? పేరెంట్స్ ఉంటారు, భార్య ఉంటుంది, మగవాళ్ళకైతే మరీ కష్టం. ఓకే, నేనైతే చాలా మందికి చెప్పున్నాను, మీరు ఇది ఒక్కటి చేసేటట్టయితే నన్ను అడగద్దు, అసలు మాకు ఈ ఫీల్డ్లో ఇప్పించండి అని నన్ను అడగద్దు. మీకు ఇంకేదైనా బిజినెస్ అన్న ఉండాలి, మనీ సోర్స్ ఇంకోటి ఉంటేనే రండి. ఓకే, దీని మీద డిపెండ్ అయ్యి రేపొద్దున రాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకేదో చేసేసుకొని అయ్యో నాకు రావట్లేదని బాధపడుతూ ఇక్కడ ఉండొద్దు. చాలా కష్టం, నడపలేరు అసలు, ఇంపాసిబుల్. రంగనాథ్ గారి గురించి ఐడియా ఉంది? అవును, ఐడియా ఉందండి. నేను చేశాను, వర్క్ చేశారు ఆయనతో. ఆయన చనిపోవటం లాస్ట్ మినిట్ లో అచ్యుత్ గారు. అవును, అచ్యుత్ గారు అంటే ఇంకా ఫస్ట్. అవును, అంటే రకరకాల రూమర్స్ విన్నాం ఆ టైంలో, వర్క్ లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని. ఇలా కూడా ఉంటారండి, అంటే వర్క్ లేకుండా డిప్రెషన్లో? వర్క్ లేకుండా ఇప్పుడు సీరియల్స్లో అయితే ఎవరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరులే, కానీ టచ్ వుడ్ ఎవరు లేరులేండి, కానీ డిప్రెషన్తో చాలా సఫర్ అయిన వాళ్ళైతే మేము చూసాం. వర్క్ ఇట్లాంటి డిప్రెషన్ కాదు, తలుపులు వేసుకొని కొన్ని సంవత్సరాల పాటు బయటికే రాలేదు ఇంకా. అంటే చాలా అందంగా ఉంటారు కదండి ఆర్టిస్టులు, ఎంత కాదనుకున్నా చుట్టాలందరూ చూసుంటారు వాళ్ళని. మీరు టీవీలో కనిపిస్తున్నారు అనగానే అదిగో ఆర్టిస్టు మన చుట్టాలు ఆర్టిస్ట్, ఇట్లాంటి ఎలివేషన్ వస్తుంది. సడన్గా వర్క్ లేకపోతే నలుగురికి ఏం చెప్పుకుంటారు, నైబర్స్ కానివ్వండి, రిలేటివ్, ఈ ప్రెషర్ ఎక్కువైతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో. ఆర్టిస్ట్ అనగానే అలా నడుచుకుంటూ వెళ్తే అందరూ సెల్ఫీ అడగడము, మీరు చాలా బాగా చేస్తారని ఎంతైనా లైమ్ లైట్లో ఉంటారు. ఉండేటప్పటికి వీళ్ళు రోడ్డు మీద మామూలుగా తిరగరు, మామూలుగా అందరిలా పనులు చేసుకోలేరు, గబుక్కుని ఏ హోటల్లో ఉద్యోగం చూసుకుందామన్నా చేయలేరు. జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. అదే బయట వాళ్ళు అనుకోండి, 4 రోజులు జాబ్ ట్రై చేశారు, రాలేదు, ఏ షాప్లోనూ ఏ బట్టల షాప్లోనో ఏదో చేరుతారు అనుకుందాం, అలాంటి చిన్న స్విగ్గీయో ఏదో చేరుతారు, జాబ్ చేసుకొని మొత్తానికి ఇన్కమ్ అయితే చూపించుకుంటారు నెల. ఆర్టిస్ట్ అనేవాడు ఇంకో ఉద్యోగం చేయలేడు. ఓకే, ఎందుకు అంటే పబ్లిక్ గుర్తుపడతారు, వాళ్ళు ఏ జాబ్ చేసినా వీళ్ళకి చిన్నబుచ్చుకు. ఇదేమైపోయిందంటే ఆర్టిస్ట్ అనే జాబు ఈక్వల్ టు పొలిటీషియన్, ఇంకా దానికి మించి అయిపోయింది. ఇప్పుడు పొలిటీషియన్స్ని కొంతమందినే మనం గుర్తుపడతాం, ఆర్టిస్టులను ప్రతి గల్లీలో ప్రతి చోట గుర్తుపడతారు. వాళ్ళు అన్ని పనులు చేసుకోలేరు, డిపెండెంట్. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఏమన్నా పాల ప్యాకెట్ తేవాలనుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పి పంపిస్తారు, ఎందుకంటే ఆ షాప్ దగ్గర వీళ్ళు ఇలా నార్మలైజ్ చేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో అనే ఫీల్తో ఉంటారు. ఓకే, చుట్టూతున్న పబ్లిక్ కూడా అలా చేసేస్తారు. మనం వెళ్ళగానే సెల్ఫీ అడుగుతారు కదా, మనకే వచ్చేస్తుంది, అదే ఏంటి అందరు అడుగుతున్నారు, గుర్తుపడుతున్నారు, మనం మంచి బట్టలు వేసుకెళ్ళాలి, బాగుండాలి అనే ఫీల్తో ఉంటాం కదా, చేయలేమన్నమాట. అలా స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా ఎంతమందిని చూసుంటారు? నేను 80కి పైన చూసానండి. 80. ఓకే, 80కి పైన చూసాను. చాలా చాలా వేదన అనుభవించి వాళ్ళ హెల్త్లు పాడైతాయి. మగవాళ్ళు అనుకోండి డ్రింకింగ్కి ఎడిక్ట్ అయిపోతూ ఫేస్ అంతా పాడు చేసేసుకొని, ఒక్కోసారి అనుకునే వాళ్ళము ఎంత బాగుండేవాడినా సీరియల్ హీరోగా చేశాడు, అసలు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, ఇలా అయిపోయారు ఏంటి అని మా మనసులో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈవిడేంటి ఎంత బాగుండేది కదా అసలు, ఏంటి ఇలా అయిపోయారు, అది మానసికమైన వ్యాధి వచ్చేస్తుంది వాళ్ళకి, బాగోరు. ఇవన్నీ దాటుకొని తెలుగు వాళ్ళు ఇంకా చేస్తున్నారు కొంతమంది. ఎవరైతే ఫస్ట్ నుంచి చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు, కానీ కొత్త వాళ్ళని అయితే అసలు చూడట్లేదు మనం. తక్కువైపోయారు, చాలా తక్కువ. అన్ని అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని ఫేసెస్ని తీసుకొచ్చి చూస్తున్నారు. కానీ అండి, ఒక యూనిటీ లేదా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇంత ఎక్కువైపోయింది? 100% యూనిటీ లేకపోవడమేనండి ఇది. యూనిటీ లేదు అసలు, ఎవరు ఇనిషియేట్ తీసుకోవటం కానీ. అందరు మాట్లాడతారు. ఇప్పుడు మీరు మైక్ ఇవ్వండి, మీరు అడగండి, ఎవరికి వాళ్ళని పర్సనల్ గా విడివిడి రూమ్లలో పెట్టి ఛాన్సులు లేవని అయితే మాట్లాడుతున్నారు. మరి అందరూ ఒక యూనిటీ, ఇప్పుడు మీరు రమ్మని చెప్పండి, ఇవాళ ఇది ఉంది, పలానా దగ్గరికి మనం మీటింగ్కి వెళ్దాము, మన అందరం కలిసి మాట్లాడుకొని పలానా దగ్గర ఇట్లా లెటర్ ఇద్దామనో, లేదంటే ఇట్లా పలానా ఛానల్కి వెళ్దామో, వెళ్ళి పెద్దలతో మాట్లాడదాం, సామరస్యంగా దీన్ని సెటిల్ చేద్దాం అని చెప్పండి. అమ్మో మేము బ్యాడ్ అయిపోతామేమో, మాకు రేపొద్దు నుంచి అవకాశాలు రావేమో,
ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళ దృష్టిలో ఈవిడ ఇది అడగడానికి వచ్చింది అని ఛానల్ వాళ్ళు అనుకుంటారేమో, మాకు డేట్లు ఇవ్వరేమో, ఈ నెక్స్ట్ సీరియల్ ఇవ్వరేమో, ఈ ఈ ఏదైతే భయం ఉంది చూసారని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, దానివల్ల ఎవ్వరూ ముందుకు రారు. మీరు సపరేట్గా గోడ చాటును అడగండి ఎవరినైనా, అందరు ఈ ప్రాబ్లం గురించి చెప్తారు. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేసి దీని గురించి క్వశ్చన్ చెప్తే మీ నంబర్ నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి తెలుసా, ఎందుకు మాట్లాడారు మీరు అలాగా, మీరు ప్రొడక్షన్లో నీళ్ళు లేవని ఎందుకు చెప్పారు, మీరు అదెందుకు మాట్లాడారు, ఇదెందుకు మాట్లాడారు, కన్నడ వాళ్ళ గురించి అసలు మీరు ఎందుకు మాట్లాడారు. నేనేమి బ్యాడ్గా కూడా మాట్లాడలేదు, ఉన్న ప్రాబ్లం చెప్పాను అంతే. మీకు ప్రాబ్లంగా ఉందని చెప్పారు. నాకు కూడా లేదు ప్రాబ్లం, నాతో అందరూ బాగుంటారు. జనరలైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నానో, వేటి వల్ల ట్రిగ్గర్ అవుతుందో ఇది, ఆ ప్రాబ్లం చెప్తే కూడా వాళ్ళు అది సఫర్ అవుతున్న వాళ్ళే. ఈ విచిత్రం చూడండి, వాళ్ళు దాంట్లో సఫర్ అయిన వాళ్ళే ఆల్రెడీ, అయినా సరే మాట్లాడొద్దు అంటారు. ఏంటి అంటే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. అంటే మాట్లాడటం వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేశారని చెప్తున్నారు. ఇట్లా కాల్స్ ఎవరి వల్ల రాలేదండి ప్రాబ్లం, నాకు ఛానల్స్ వల్ల రాలేదు, ప్రొడ్యూసర్స్ వల్ల రాలేదు. నేను ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్పానో, నాకు అసలు నిజమైన ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి నాకేం ప్రాబ్లం రాలే. ఆర్టిస్టులు ప్రాబ్లం చేస్తున్నారు. ఇంకా దీన్ని ఏమంటారు మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది ఇది? ఆర్టిస్టులే తప్పు పడుతున్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడారు అంటే మన తెలుగు ఆర్టిస్టులు ప్యూర్ తెలుగు ఆర్టిస్టులు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఇదే జీవనాధారం అనుకున్న ఆర్టిస్టులు, పోనీ వేరే వాళ్ళకి ఇంకొక జాబ్ ఉందనుకోవడానికి కూడా కాదు, ఇదే వృత్తి అనుకున్న వాళ్ళే నన్ను క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు అలా మాట్లాడారు అని. అంటే ఇప్పుడు చాలా వరకు ప్రొడక్షన్ ఫుడ్ అసలు ఎవరు ప్రిఫర్ చేయట్లా. ఎవరో కొత్త వారైతే తప్పనిచ్చి, లేకపోతే ఇక మరీ తప్పదు అనుకుంటే తప్పితే మ్యాక్సిమం ఎవరిది వాళ్ళు ప్రిపేర్ చేసుకునే వెళ్తున్నారు అంతే. లేదు లీడ్ వాళ్ళకి కొంచెం మంచి ఫుడ్డే, అలా ఏముండదండి, అందరికి ఒకటే ఫుడ్. అవునా? అక్కడే వండుతారు. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్కి ముందర ఏంటంటే మనకి ఈ కరోనా వైరస్ అది లేకముందు బయట నుంచి తెచ్చేసేవాళ్ళు ఫుడ్. ఓకే. ఎప్పుడైతే ఈ వైరస్ ఇదంతా వచ్చి లాక్డౌన్ పడి మనకి అంత అయిందో, ఆ ప్రొడక్షన్లోనే వండడం స్టార్ట్ చేశారు. ఎవరు వండితే వాళ్ళని పెట్టుకుంటారు ప్రొడక్షన్. వాళ్ళేమి ట్రైన్డ్ కాదు, మామూలుగా ఎలా చేస్తారో అలా చేస్తారు. కొంతమంది నీట్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళు ఉన్నారు. ఎంతైనా సరే ఒక ఓపెన్ ప్లేస్లో చేస్తున్నప్పుడు అంత హైజీన్ ఏం చేయరు. వాళ్ళ సైడ్ నుంచి కంప్లైంట్లు ఏముంటాయి, మీకు బెనిఫిట్ ఇచ్చేంత అమౌంట్ మాకు రావట్లేదు. ఎవరిని అడగండి మీరు, ఈ టీమ్ని, ఏ క్రాఫ్ట్ని అడిగినా సరే ఒక టెక్నీషియన్కి ఒక కంప్లైంట్ ఉంటుంది, మాకు ఒక కంప్లైంట్ ఉంటుంది. అట్లా అందరం అడ్జస్ట్ అయ్యి చేయటమే. ఓకే. బయట కూడా అందరం అన్ని వృత్తులు ఇలాగే ఉండుండొచ్చు, నేను తప్పు పట్టట్లే. కానీ ఈ ఫీల్డ్ మెయిన్గా ఈ ఫీల్డ్ ఏంటంటే, ఇప్పుడు మనం తిన్నదే కదండి మన ఫేస్ అయినా. అవును, మన ఆరోగ్యమే కదా మనకి ఇంపార్టెంట్. మేము ఈరోజు వర్క్ చేస్తున్నామంటే ఈ స్కిన్ కాస్త కనపడితేనే కదా, మొహం కళ్ళు ముక్కు అన్నీ నీట్గా కనపడితేనే కదా. ఏదన్నా ఏ డయేరియా లాగా అయ్యింది అనుకోండి, ఎన్నోసార్లు అయింది నాకు ఫుడ్ పాయిజన్ అక్కడ తిన్నన్ని రోజులు. ఓకే, అవుతాయి జనరల్గా. ఎందుకంటే అక్కడ నీట్నెస్ ఉండదు, అంత శ్రద్ధగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు, గబగబా అయిపోవాలి ఆ టైంకి ఫుడ్ పెట్టాలి. ఇంటెన్షనల్గా ఎవరు చేయరు, బట్ అవుతాయి అలా. హైజీన్ మన ఇంట్లో అన్ని కడుక్కొని చెక్ చేసి అలా అయితే ఉండదు కదా ఇక్కడ, ఏదో చేసేస్తారు. కంపల్సరీగా ఫుడ్ ఎఫెక్ట్ అవుతుంది, అది హెల్త్కి. ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అది ఆలోచించరు ఎవరు. మేమే కదా స్క్రీన్ మీద కనపడాలి. ఏ మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి, మొహంతి ఇలా పీక్కుపోయి కళ్ళ కింద ఇలా అయిపోయి, లేదంటే ఏదైనా ర్యాష్ వచ్చింది అనుకోండి, వాళ్ళకే నష్టం, అది ఒప్పుకోరు. ఏం తిన్నా కానీ హెల్దీగా ఉండాలి. మనం ఓకే 4 రకాలు లేకపోయినా కొంచెం బాగుండే టేస్ట్ బాగుండేది ఏదైనా కొంచెం నీట్గా 2 వెరైటీలు చేసినా తినేవాళ్ళు ఉన్నారు. 5-6 వెరైటీలు ఎవరు కోరుకోరు. మనం ఇంట్లో ఎలా తింటామో బయటైనా అంతే. చారు, సాంబారు, పచ్చడి, పప్పు, కూర ఇవన్నీ బదులు ఏదన్నా ఒక 2 వెరైటీస్ కొంచెం నీట్గా హైజీన్గా కొంచెం శ్రద్ధ పెట్టి, అయ్యో వీళ్ళు తింటున్నారు వీళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది, ఎవరో ఆలోచించరు. బాగోదు ఫుడ్. అంటే నేను కొంతమంది ఆర్టిస్టుల దగ్గర విన్నానండి, ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అవును,
వాళ్ళకి క్యారవాన్స్ ఇంకొకటి రూమ్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు కానీ ఇక్కడున్న వాళ్ళకి అసలు అవి కూడా చేయరు. అట్లాంటివి కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయండి. అంటే కొంతమంది చేస్తున్నారు అలాగా. ఓకే, తప్పు కదా అది. ఎవరైనా ఆర్టిస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతీయ ఇవన్నీ పక్కన పెడితే మినిమం అవన్నీ మినిమంగా ఇవ్వాల్సిన వాళ్ళ బాధ్యత అది. మనకి కంఫర్ట్స్ ఒక ఆర్టిస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు అంటే గబుక్కున 4 గోడల మధ్యలో కంఫర్ట్గా. ఎందుకంటే బయట పబ్లిక్ వీళ్ళని చూడటానికి ఇష్టపడుతుంటారు, వీడియోలు తీస్తారు. మాకు తెలియకుండా ఎన్ని ఫోటోలు క్లిక్ అవుతుంటాయి, వీడియోలు తీస్తుంటారు, మాకు చెప్పరు ఏమి. ఎంత ఇన్సెక్యూరిటీగా ఉంటుంది కదా మాకు కూడా. అది ఆలోచించరు. సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చి బయట కూర్చోమ్మా, వాళ్ళకి ఇచ్చామా రూమ్ అంటారు. ఎంత ఇన్సల్ట్గా ఉంటుందండి. వాళ్ళు చూపించబట్టే కదా అలాంటివి విభేదాలు వస్తున్నాయి. ఈ ఆర్టిస్ట్కి బాగానే ఉంటుంది రిలేషను. వీళ్ళు ఇలా చేయటం వల్ల ఈ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఒక ఆర్టిస్ట్కి మధ్యలో. తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకో లేదంటే ఇప్పుడు ఏదన్నా అనుకుందాం వేరే ప్రాంతం వాళ్ళని మీరు స్పెషలైజ్ చేసి చూడటం వల్ల చిన్నపుచ్చుకుంటాం కదా, బాధ అనిపిస్తుంది అలా చేస్తే. అంటే నేను ఒక న్యూస్లో కూడా చూశాను, సంథింగ్ హెయిర్ డ్రెస్సరో ఎవరో అప్పుడు ఒకటి మీది ఇష్యూ కూడా కంప్లైంట్ చేశారు. ఏం జరిగిందండి? హెయిర్ డ్రెస్సర్ది ఏమైందంటే ఆ రోజు నాకు మా ఇన్లాస్ సైడ్ నుంచి మా బావగారు వాళ్ళు వచ్చారండి ఇంటికి. కీస్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, 9 వరకే హౌస్ కీస్ నా దగ్గర ఉన్నాయి. మా హస్బెండ్ లేరు, బాబు లేడు ఆ రోజు ఇంట్లో, ఎవరు లేరు. కీస్ నా దగ్గర ఉన్నాయి. తను లేట్గా వస్తానని చెప్పారు. మొత్తానికి ఏదో 9 o'clock వరకు షూట్. ఇంకో 2 days అయితే ఆ సీరియల్ ర్యాపప్ అయిపోతుంది. వీళ్ళు లేట్ నైట్ కూడా షూట్స్ చేస్తున్నారు. వాళ్ళు అప్పటికే ఇంటికి వచ్చి బయట వెయిట్ చేయబట్టి 2 hours వాళ్ళు నించున్నారు బయట. మనకి ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది కదా. సరే 9కి అయిపోతుంది కదా షూటు, నాకు త్వరగా పంపిస్తే కీస్ ఉన్నాయండి బాగోదు ఇట్లా అని చెప్తున్నాను అనమాట నేను వాళ్ళకి. నేను చాలా హరీలో ఉన్నా. ఓకే, గబా ఆ సీన్ ఏదైతే ఉందో ఫస్ట్ చేసేసుకోండి. నేనేమి షూట్ మానేసి వెళ్ళిపోతాను అని అనలేదన్నమాట. నేను షూట్ చేసుకొని వెళ్తా, మీరు త్వరగా తీసుకోండి. నా క్లోజ్లు ఉన్నాయా వైడ్లు ఉన్నాయా మీరు ఫాస్ట్గా చేసుకుంటే, స్లో చేయకుండా మీ రోజుకి మీ వర్క్ ఏది ఉందో మీరు ఫాస్ట్ చేసుకోండి. నేను ఇట్లా వాళ్ళు బయట నించుని ఉన్నారు బాగోదు, వాళ్ళు ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చారు బాగోదు, నా మినిమం ఎంతైనా రేపొద్దున నాకు ఫ్యామిలీయే కదా మెయిన్ అన్నిటికంటే వెళ్ళాలి అని అంటే, సరే వాళ్ళు బండి అరేంజ్ చేశారు ఉంది. నేను హరీలో ఆల్రెడీ షూట్కి వచ్చిన రోజే ఒకరోజు పొరపాటున బ్లాక్ బీడ్స్ ఏదైతే గొలుసు ఉందో అది సీన్లో కమిట్ అయిపోయాను. సాధారణంగా గోల్డ్ వేసుకెళ్ళము. ఓకే, అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు పోగొడతారు, తెలియదు కదా వాళ్ళకి. మేమే అంత కాన్సన్ట్రేట్గా ఉండవు. ఏదో పొరపాటున కమిట్ అయిపోయాను, అది కంటిన్యూటీ. ఓకే, సరే ఆ వీక్ అంతా నేను దాన్ని పెట్టుకోవాల్సి వచ్చింది. నల్లపూసలు ఏదైతే ఇప్పుడు పోయింది ఇష్యూ అయిందో అది పెట్టుకున్నాను. సీన్ అంతా అయిపోయింది. పైకి వెళ్ళి గబగబా అని ఆ ఎక్స్టెన్షన్ ఏదో పెట్టారు. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, టీంతో మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మేనేజర్కి ఫోన్ చేస్తున్నా, ఇట్లా చెవు దగ్గర ఇలాగే ఉంది ఫోన్. ఆ షార్ట్ నా వర్క్ అయితే అయిపోయింది. పైకి వచ్చేసి ఇలా ఫోన్ మాట్లాడుతున్నాను. తన హెయిర్ బిట్ రిమూవ్ చేశారు, తనే తీస్తున్నారు అంతా. కొత్త అబ్బాయి వచ్చాడు అసిస్టెంట్, నాకు రెగ్యులర్గా వచ్చే అబ్బాయి రాలేదు ఆ రోజు. కొత్త అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి గబగబా సర్దుకున్నాడు. నాన్న వదిలేసేయి, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా అక్కడే ఉంది షూట్. ఏదన్నా పొరపాటు మర్చిపోయినా ఒక పక్కన పెట్టండి బ్యాగ్లో, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఎందుకంటే షూట్ బంజారా హిల్స్లో, నేను ఉండేది గచ్చిబౌలిలో. అంత దూరం ట్రాఫిక్లో వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది వాళ్ళకి, భోజనాలు టైం అయిపోయింది. నేను ఆ కన్సర్న్లో ఉన్నాను, అసలు చూసుకోలేదు. ఇలా వెహికల్ దిగాను, చెక్ చేసుకుంటే ఇది లేదు. అక్కడే ఇంటి దగ్గర ఇలా వాళ్ళని ఇలా కలిసాను, హలో అని చెప్పాను, కీస్ ఇచ్చి పంపించాను. ఇలా గేట్ దగ్గర చూసుకుంటే లేదు. ఓకే, చూసుకోగానే ఇమీడియట్గా నా వెహికల్ బయలుదేరి జస్ట్ దగ్గరలోనే ఉంది, ఒక 3 kilometers కూడా లేదు, టర్నింగ్లోనే ఉన్నట్టుంది. ఫోన్ చేశాను డ్రైవర్కి, చేసి ఇట్లాగా గొలుసు ఏమన్నా కార్లో పడిపోయిందేమో ఒకసారి చెక్ చేయండి అన్నాను. ఎందుకంటే ఫస్ట్ వెహికల్లోనే కదా మనం చూస్తాము. అలా ఐడియా వచ్చి చెక్ చేయమంటే నా అసిస్టెంట్ కూడా ఉన్నాడు వెహికల్లో. వాడు లైట్లు వేసి కార్లో ఇంచు చెక్ చేశారండి ఫస్ట్. చేసి లేదు మేడం కన్ఫామ్గా లేదు, ఇక్కడ గొలుసు లేదు అని. అప్పుడు మేనేజర్కి, అప్పుడు అందరికీ చేసి పొరపాటున హెయిర్తో పాటు వెళ్ళిపోయిందేమో.
నాకు ఇట్లా దొంగతనము అనే ఆలోచన రాదండి, సాధారణంగా ఎవరికి రాదు. నేను ఎక్కడైనా పడేసుకున్నానేమోనే వస్తుంది. హెయిర్తో పాటు వెళ్ళిపోయిందేమో పొరపాటున, ఎందుకంటే ఇక్కడే ఉంటుంది కదా అది హుక్కు, అలా ఏమన్నా ఆ విగ్గుకి తగిలిపోయిందేమో అని చెప్పి అడిగాను. ఆయన లైన్లోకి తీసుకున్నారు ఆ హెయిర్ డ్రెస్సర్ని, మేకప్ మెన్. అప్పుడే ఆ రాత్రే పచ్చి బూతులు, ఎంత వల్గర్ లాంగ్వేజ్ నా లైఫ్లో వినలేదు. ఎవరిని అన్నారు? నన్నే. అట్లెట్లా అంటుంది ఆమె, నేను తీసాను. నువ్వు తీసావు అనట్లేదమ్మా, ఫస్ట్ కోపం తగ్గించుకొని వింటే ఏదైనా అర్థమవుతుంది. ఒకసారి ఆ విగ్ నాకు పెట్టినది ఏదైతే హెయిర్ ఎక్స్టెన్షన్ ఉందో దానికి చూడు అంటున్నా. ఎవ్వరు తీయరు అలా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాం, అట్లా ఎవరు తీయరండి. వదిలేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి. పొరపాట్లు ఏం జరుగుతుంటాయంటే మా వస్తువులు అసిస్టెంట్స్ మేనేజ్ చేస్తారు, వాళ్ళు మర్చిపోతారు తప్పితే మేము ఇంటర్నేషనల్గా మర్చిపోం. వీళ్ళకి పేమెంట్ ఇచ్చి పెట్టుకునేదే మేము మా వస్తువులు జాగ్రత్త చూసుకోవడానికి కదా అసిస్టెంట్స్. ఆ పిల్లలు కొత్త పిల్లలు వస్తుంటారు రోజుకి, వాళ్ళు ఏదైనా మర్చిపోవడమో వాళ్ళు అశ్రద్ధగా ఉండడమో అలా పోతుంటాయి. ఆ పోయినవి మేము కూడా వదిలేస్తాం. ఆ రాత్రి ఆవిడ చాలా బూతులు మాట్లాడింది. తెల్లారే షూటింగ్, సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇలాగా మరి ఏం చేయమంటారని మేనేజర్ గారిని అడిగాను. ఏం చేయనండి నేను ఇలా పోయింది కదా అని అంటే, మీ ఇష్టం మేడం, మరి మీకు అది సెంటిమెంట్ అంటే మీరు యాక్షన్ తీసుకోండి, లేదంటే మేమైతే ఎత్తికేమో సీసీ కెమెరాస్లో చూసాము అది ఇది అన్నారు. అంత అయిపోయింది. నేను తనని అడిగా, తను వచ్చారు. ఆ రోజు కూడా నాకే తను హెయిర్ డ్రెస్సింగ్ చేశారు. చేసి మేడం మీరు రాత్రి ఇట్లా అంటే, నేను అన్నాను నువ్వు అలా తప్పు మాట్లాడుతున్నావు జ్యోతి, బూతులు మాట్లాడద్దు. ఓకే, ఎవరిది పోయినా పోయినట్టే. ఇప్పుడు మీది పోయి మా హెయిర్కి నీది అతుక్కుని ఉన్నా నేను ఆ రాత్రి వెతికిస్తా, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ అది. ఒకరిది పోయిందంటే మనం సానుభూతికైనా అలా ఉండాలి కదా అని అంటే, మేనేజర్ గారు అన్నారు మీ ఇష్టం, మీరు ఏ యాక్షన్ అన్నా తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడైతే లేదు అని అన్నారు. సరే అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజు నైటే ఇచ్చారా? లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చాం. ఇస్తే పోలీసులు ఏమన్నారంటే, ఆ పోయినప్పుడు మీ రూమ్లో ఎవరెవరు ఉన్నారంటే, వాళ్ళు జనరల్గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కదండి, ఎవరెవరు ఉన్నారంటే ఇట్లా నేనున్నానండి, హెయిర్ డ్రెస్సర్ ఉంది, నా అసిస్టెంట్, ఇంకొక వాళ్ళ అసిస్టెంట్, నలుగురమే ఉన్నాం వెళ్ళిపోయేటప్పుడు, వీళ్ళు తప్పితే ఇంకెవరు లేరు అని చెప్పంటే, సరే నలుగురు రావాల్సి ఉంటుందమ్మా, అది ఫార్మాలిటీ, మీరు కూడా రావాలి అని అన్నారు. అయ్యో నాకు ర్యాపప్ అయిపోతుందండి షూటు, అంటే ఆ సీరియల్ ఎండ్ అయిపోతుంది, చాలా వర్క్ ఉంది, నేను కొంచెం మధ్యాహ్నం అలా వస్తాను, నా అసిస్టెంట్ అంటే ఇప్పుడు బయలుదేరుతాడు, వాడు ఆల్రెడీ కార్ అంతా వెతికాడు కనిపించలేదు, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి చూస్తే సరిపోతుంది, ఎందుకంటే అది నాకు చాలా వాల్యుబుల్, నాకు దాంట్లో ఒక వస్తువు ఏదైతే నల్లపూసల్లో నేను వేయించుకున్నానో అది నాకు మా నాయనమ్మ నుంచి ఇన్హెరిటెన్స్గా వచ్చింది. సెంటిమెంట్ అక్కడ కాస్ట్ కాదు, నాకు సెంటిమెంట్, అది చాలా దొరికితే సంతోషం, పోనీ ఎవరైనా తీసేస్తే నేను అది అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో నేను ఇస్తా, నాకు అసలు చెప్పొద్దు కూడా, నాకు వస్తువు ఇంపార్టెంట్, అంటే ఆ పీస్ ఇంపార్టెంట్, ఆ స్టోన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్, నాకు ప్రైస్ కాదు అని చెప్పి అన్నాను. అంటే ఆయన సరే అన్నారు. ఈవిడ ఏమనిందంటే, మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కదా, నేనే వెళ్తాను పోలీస్ స్టేషన్కి అంటే, నేను అన్నాను జ్యోతి వద్దు, మీరు వెళ్ళొద్దు, నాతో పాటు వద్దురు కానీ మధ్యాహ్నం, నేను ఎలాగ నన్ను కూడా రమ్మన్నారు వాళ్ళు, నాతో పాటు వద్దురు కానీ నేను తీసుకెళ్తానులే కార్లో, మీరు ఒక్కళ్ళుగా వెళ్ళొద్దు అంటే, లేదు మీరు సఫర్ అవుతున్నారు, నేను వెళ్తాను, మీరు వెళ్ళొద్దు నాతో పాటు వద్దురు కానీ అని చెప్పంటే, లేదు నాకు స్కూటీ ఉంది నేను వెళ్ళిపోతాను మేడం అని చెప్పనింది. లేడీవి నువ్వు ఎందుకు అవసరమా, వాళ్ళు ఏం అడగలేదు అలాగా, నేను చెప్తానులే పోలీసులకి, ఏమండి ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నారు ప్లీజ్, నేను ఏమని చెప్పానంటే పోలీసులకి, మీరు ఇప్పటికైనా వెళ్ళొచ్చు, మీరు ఎవరు ఎంక్వైరీ చేసినా పర్వాలేదు, నాకు చాలా హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ పాయింట్ ఇంతవరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చెప్పండి. యా, ఎందుకని అంటే తను అనింది, లేదు నేను వెళ్తాను, మీరు చాలా సఫర్ అయ్యారు కదా, టెన్షన్ పడుతున్నారు కదా, ఏముంది మేడం తప్పే ఉంది దాంట్లో, ఏదన్నా ఒకటి పోయిందంటే మనం పోలీసులకే కదా చెప్తాము, అది ఇదని తను నవ్వుతూనే మాట్లాడి, నేను అన్నాను వద్దు నాతో రామ్మా అంటే, లేదు నేను ఈ ఇద్దరు పిల్లలతోటే వెళ్తాను, ఫార్మాలిటీ, వాళ్ళు ఊబర్ ఏదో బుక్ చేసుకొని వెళ్తున్నారు, నేను నా బైక్ మీద నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, నేను నాకు కంగారు వచ్చేసింది, ఎందుకంటే నాకు ఇష్టం లేదండి అలాంటివన్నీ,
నా టెక్నీషియన్ సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. నేను వెంటనే మా హస్బెండ్ ఫోన్ చేసి పోతే పోయింది, నాకే రాసి పెట్టలేనట్టుంది అది, నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అదంతా వద్దు, పాపం ఆవిడ బయలుదేరిపోయింది. నాకు బాధ వచ్చేసింది, అంటే తిట్టింది మర్చిపోయాను. ఓకే, వచ్చేసింది కన్సర్న్, అయ్యో 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 అని భయపడిపోయి ఇక్కడ పక్కనేమో సీన్లు జరుగుతున్నాయి. వెంటనే మళ్ళీ మేము ఫోన్ చేపించి పోలీస్ స్టేషన్లో ప్లీజ్ అదేదో దొంగతనం అయినట్టు, అదేదో పెద్ద ఒక 10 లక్షలు విలువ చేసే వస్తువు అయినట్టు మీరు బిహేవ్ చేయొద్దు. ఓకే, వాళ్ళు తొందరపడి వచ్చేసారు, బట్ మీరు అలా ఏం అడగద్దు, నేను వచ్చేది వరకు వాళ్ళని అలాగే ఉంచండి ప్లీజ్ అండి, ఏమనద్దు, మామూలుగా అడగండి. ఒక భయం ఉండాలి కాబట్టి ఏదో ఏమమ్మా చూసావా, లేదా బాబు ఏంటి విషయం, ఏదైనా తీస్తే చెప్పే, ఇలాగ చెప్పండి అంతే, తప్పితే ప్లీజ్ వాళ్ళని ఏమనద్దు. ఎందుకంటే నా అసిస్టెంట్, నా మనిషి, వాడికి రోజు నాకు అన్నం పెట్టేవాడు వాడు. ఆవిడ చూస్తే టెక్నీషియను, హెయిర్ డ్రెస్సింగ్ వేయాలి, నా ఫీల్డే కదా, ఆ రెస్పెక్ట్ నాకు ఉంటుంది. తీరా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మధ్యాహ్నం బ్రేక్ టైంలో వెళ్ళా. నన్ను ఎంత దారుణమైన క్వశ్చన్స్ అడిగారంటే పోలీసులు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. నన్ను కూడా ఇంట్రాగేట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చి నాకు ఇంట్రాగేషన్ జరిగింది. మిమ్మల్ని ఏం అడిగారు అసలు? నన్ను అడిగారు ఏమని అంటే, మీరేమన్నా హస్బెండ్కి తెలియకుండా చైన్ దాచిపెట్టేసి ఆయనకు తెలిస్తే తిడతారేమో అనే భయం ఎవరికైనా ఇచ్చారా, మీకు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఆ డబ్బుని మీరు మేనేజ్ చేయలేక ఇలా గొలుసు అమ్మారా, ఏదన్నా ఉందా ఇష్యూ, మీ ఫ్యామిలీ ఇష్యూలో ఏమన్నా ఉందా అని నా ఫోన్ తీసేసుకున్నారు. మొత్తం ఫోన్ డేటా మొత్తం చెక్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్. మీరు నమ్మరు, ఇది నాకు జరిగింది, నేను కంప్లైంట్ ఇచ్చా. అయినా కూడా అక్కడ అందరు సమానమేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ని ఏదో వెళ్ళకూడని ప్లేస్ అని చూడటం మనం మానేయాలి సొసైటీలో. అక్కడ గొడవ జరిగింది అదే. నన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తావా అనే ఈగోకి పోయారు తప్పితే, నేను వెళ్ళాను నీతో సమానంగా. నిన్ను అడగలేదేమో క్వశ్చన్స్, నన్ను అడిగారు. ఎంత దారుణమైన క్వశ్చన్స్ అడిగారు. మీ హస్బెండ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ లైఫ్లో, అదేమన్నా మేనేజ్ చేయలేక బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఏమైనా ఆర్టిస్ట్లం కదా, ఎక్కడన్నా బ్లాక్మెయిల్ జరిగితే ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడానికి మీరు ఇచ్చారా, అలా కూడా అడిగారు. ఫోన్ మొత్తం వాళ్ళు దాంట్లో వేసేసుకున్నారు సిస్టంలో. నా ప్రతి మెసేజ్, ప్రతి కాల్ రికార్డింగ్, ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఈ రోజు కూడా మొత్తం తీసుకున్నారు వాళ్ళు. మరి వీళ్ళకి కూడా అలాగే చేశారో లేదో నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను షూట్లో ఉన్నాండి, నాకు తెలీదు. చెక్ చేస్తే లేదు సార్ అన్న, వాళ్ళు చూసేసారు, అంత క్లియర్, ఏం లేదు నా ఫోన్లో. సరే మేడం మీరు వెళ్ళిపోండి, నాకు దొరికారు, ఎవరు తీసారో మాకు తెలిసింది అని అన్నారు. నాకు క్యూరియాసిటీ ఎక్కువైపోయింది, ఎవరు 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 అని. అంటే లేదు మీరు వెళ్ళండి, మేము తర్వాత చెప్తాం ఆ డీటెయిల్స్ అంతా అంటే నేను వచ్చేసాను. వచ్చేసి ఆన్ ద వేలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు కంపెనీయే వెహికల్ ప్రొవైడ్ చేసింది. ఓకే, ఇది చూడండి, నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి నేను షూటింగ్ వెహికల్లోనే వెళ్ళాను, మళ్ళీ తీసుకురావడం అదే, అంతా వాళ్ళే చూసుకున్నారు. మరి వాళ్ళకి తెలియకుండా అయితే నేను చేయను కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళని అడగకుండా అయితే నేను ఒక్క స్టెప్ ఐ స్వేర్ నేను తీసుకోలేదండి. ఇట్లా మేనేజర్ గారు మరి ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారంటే మీ ఇష్టం అన్నారు వాళ్ళు, నేను సపోర్ట్ చేస్తాం మీ ఇష్టం. అది కాకుండా అమ్మా పోతే పోయిందిలేండి అమ్మా వద్దు అని ఒక మాట అనుంటే నేను ఒక అడుగు వెనక్కి వేస్తాను కదా, అలా ఏం చేయలేదు వాళ్ళు. చేయకుండా మీకు సపోర్ట్ అని నన్ను తోసేసి లాస్ట్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నేను ఆన్ ద వే ఉన్నప్పుడు నాకు లేడీ కానిస్టేబుల్ ఫోన్ చేశారు. తను నా ఫ్యాన్ అట, ఎప్పుడో మొగల్ రేకుల సీరియల్. తను చేసి మేడం మీ హెయిర్ డ్రెస్సర్ తీసిందంట, వాళ్ళకి ఆ డేటాలో దొరికింది అని అన్నారు. అవునా, ప్లీజ్ అమ్మా ఎవరితో చెప్పొద్దు ఈ విషయం, ప్లీజ్ చెప్పొద్దు, నేను ఇక్కడితో వదిలేస్తున్నా, మీరు కూడా అసలు ఏం తెలియనట్టు ఉండండి, ఫస్ట్ వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళు తినకుండా నేను ఇక్కడ తినలేను. అప్పటికి వెళ్ళినప్పుడు నా ఇంట్రాగేషన్ బయటకు వెళ్ళి వస్తుంటే, అంటే నన్ను ఎంక్వైరీ చేసినప్పుడు వస్తుంటే, భోజనం తెప్పించిన జ్యోతి, భోజనం చెయ్యి, నేను ఉంటాను ఇక్కడ, మీరు తినేదాకా ఉంటాను అని అంటే లేదు అట్లా అనిందనమాట. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది ఈ మనిషి, వచ్చేటప్పుడు ఏంటి ఇట్లా అయిందని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే వచ్చేసాను, ఎందుకంటే నాకు షార్ట్ రెడీ అయిపోతుంది ఇక్కడ. వచ్చేసాక ఇట్లా నేను ఏం చెప్పలేదు, మేనేజర్ గారికి మటుకే చెప్పాను. ఏమని అంటే, ఇట్లా తన ఫోన్లో ఏదో దొరికిందటండి, ఇట్లా నాకు కాల్ వచ్చింది, నేను ఇంతవరకు షూట్లో ఎవరికి చెప్పలేదు, ఇక్కడితో నీది వదిలేద్దాం, నాకు నచ్చట్లేదు, పోతే పోయి. అప్పుడు నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది,
వద్దు వదిలేద్దాము ఈ ఇష్యూని, విత్డ్రా చేసేసుకుంటాను కేసు, మంచిగా అనిపించట్లేదు నాకు, ఎందుకంటే తను నాకు రోజు ఎదురుపడతారు కదా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఎదురుపడతారు, బాగోదు, చిన్న వస్తువు గురించి ఈ గొడవలన్నీ వద్దు, నాకు అసలు ఇష్టం లేదని చెప్పా. చూసుకుంటారు మేడం, వాళ్ళు చూసుకుంటారా అని అన్నారు నన్ను. సరే షార్ట్లో ఉన్నానండి, ఏమైందో ఏమో తెలీదు, ఇట్లా షార్ట్లో ఉంటే 10 మంది నా సెట్ వాళ్ళే, ఓకే, మేనేజరు, కో డైరెక్టరు, ఇంకెవరో డ్రైవర్లు అందరూ కలిసి ఒక 8 మంది దాకా ఇట్లా సడన్గా అంత దూరంలో గడపుంటే అక్కడ నించొని, ఇదేనా నీ తొక్కలో చైన్, ఇదేనా పోయిందని కంప్లైంట్ ఇచ్చావు. అప్పటి వరకు అమ్మ మేడం అన్నవాళ్ళు సడన్గా నువ్వు అంటాం స్టార్ట్ చేశారు. షాక్లో అలాగ ఉండిపోయాను, ఏంటి ఈ వర్షన్ ఏంటి విచిత్రంగా, అవునండి ఎక్కడ దొరికింది అన్న, కారులోనే పడేసుకొని నాటకాలు చేస్తున్నారు అది ఇదని అన్నారు. కారులోనే దొరికింది అని అంటే, కార్లో దొరికిందా, రాత్రి నా అసిస్టెంటు అదే కార్ డ్రైవరు ఇంచు మ్యాట్లు తీసి మరీ వెతికారు కదా, మరి అప్పుడు దొరికింది ఇప్పుడు ఎట్లా దొరికింది అని అన్నాను. సరే ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఎవరైనా అక్కడ ఇచ్చేయండి, ఎందుకంటే ఇది అక్కడికి వెళ్ళిపోయింది, నాకు లా తెలుసండి, కొంచెం ఐడియా ఉంది, ఓకే, అవేర్నెస్ ఉంది నాకు, నా చేతికి ఇచ్చేయండి నేను తీసేసుకుంటా, అమ్మయ్య నేను సేఫ్ అని అనలేదు నేను, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, వాళ్ళే చెప్తారు అసలు ఎలా దొరికింది ఏంటనేది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చేసినప్పుడు చూద్దాం, నేను ఎలాగైనా వెళ్ళాల్సి వస్తుంది, అది వస్తువు చిన్నదైనా రూలే కదా, నాకు వాళ్ళు మాట్లాడేది అన్ని బ్యాలెన్స్ అయ్యాకే వాళ్ళు వదులుతారు ఈ కేసుని, అంత ఈజీగా మీకు దొరికింది ఇంకెళ్ళిపోండి అన్నారు, ఎక్కడ దొరికింది, ఏ టైంలో దొరికింది, ఎవరి చేతికి దొరికింది, అన్ని ఎవిడెన్స్లు తీస్తారు కదా, వాళ్ళ డ్యూటీ అది, అంటే వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదండి, మా హస్బెండ్ వెళ్ళారు, నేను షార్ట్లోనే ఉన్నా. ఓకే, ఒక గ్యాంగ్ వచ్చారు ఇక్కడికి, షూట్ లొకేషన్కి, వాళ్ళ చుట్టాలు, ఆమె చుట్టాలు, వాళ్ళ పిల్లలు, ఎవరో నాకు అసలు వాళ్ళని గుర్తుపట్టలేదు నేను, ఒక్కొక్కళ్ళు 6 feet ఉన్నారు, ఇంతలా ఉన్నారు, ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, మీకు ఇప్పటికి చూపించమంటే చూపిస్తా, చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. నా క్లోజెస్ జరుగుతున్నాయి, ఒక నిమిషం అని చెప్పేసి వచ్చింది. ఎవరైనా సరే మినిమం కామన్ సెన్స్, మన షూటింగే అది, ఎవరిదో కాదు, అయిపోవాలి రేపటికల్లా సీరియల్ వైండ్ అప్ అయిపోవాలి, అది ప్రొడ్యూసర్ డబ్బు, ఛానల్, ఇంతమంది మమ్మల్ని నమ్మి పెట్టుకున్నారు కదా, ఆపండి షూటింగ్ అని ఇట్లా వచ్చింది. జ్యోతి ఏంటి అని అంటే, నువ్వు పైకి రా నీతో మాట్లాడాలి అంది. నువ్వు ఏంటమ్మా, నువ్వు ఓకే కోపంలో ఉన్నావు నాకు అర్థమవుతుంది, ఆ ఫేస్, నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటా, ఆ ఫేస్ ఏదైతే నీకు ఉందో కాసేపే ఉంటుంది ఆ కోపం, తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం ఏం జరిగింది అని అంటే, లేదు నీతో మాట్లాడాలని. సరే ఈ క్లోజెస్ అయిపోయాక వస్తా, బాగోదు డైరెక్టర్ గారు కూర్చున్నారు, అందరు ఉన్నారు, టేక్ జరుగుతుంది, నేను వస్తా మాట్లాడతా, ఇక్కడే ఉంటా కదా, ఎలా వెళ్తా, ఆ రోజు 1 వరకు జరిగింది షూటింగ్ నైట్, ఓకే ఇక్కడే ఉంటాను కదా నేను మాట్లాడతాను అంటే, ఇప్పుడే మాట్లాడు నువ్వు ఇప్పుడే అని చెప్పి ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేయగానే చెయ్యి ఎత్తాను. అసలు వినకూడదండి ఎవరు ఆ బూతులు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత దెబ్బతినిందంటే అంత, అంటే నేను మనిషినే, నేను ఉప్పు కారాలు తింటున్నాను, అంత పెద్ద పెద్ద మాటలు ఎవరు భరించాలనుకోను. ఇంకా అక్కడి నుంచి ఇలా చెయ్యి ఎత్తాను, ఇలా చెయ్యి ఇలా అనే లోపల ఇట్లా వెనక్కి తిప్పి పట్టేసుకున్నారు వాళ్ళు చుట్టాలు. అసలు ఎలా వస్తారండి షూటింగ్కి బయట వాళ్ళు, వీళ్ళు ఎలా ఎలవ్ చేశారు అసలు, నేను వాళ్ళని నమ్మి నేను షూట్కి వెళ్ళా, ఇంత నాకు డ్యామేజ్ అవుతున్నా నేను వర్క్ చేస్తున్నాను అంటే, ఆ సీన్లో ఎక్కడ మీకు ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా నాది ఇట్లా వేరేది కనిపించదు, అంత ప్రొఫెషనలిజంగా నేను ఉంటున్నప్పుడు నాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా కంపెనీదే కదా. సరే ప్రొడ్యూసర్ అంటే ఎక్కడో ఉంటారండి పాపం, ఆయన చెన్నై. ఏ సీరియల్ షూట్ అప్పుడు మేడం? జ్యోతి అండి. ఏ ఛానల్లో అది? మా టీవీలో వచ్చిందనమాట. జ్యోతి అని వచ్చింది. సరే ప్రొడ్యూసర్ అంటే చెన్నైలో ఉన్నారండి, డైరెక్టరు, అక్కడున్న టెక్నీషియన్స్, ఎవరైతే మేనేజర్ నాకు భద్రత కల్పించాలో ఆయన, వీళ్ళంతా నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు తను ఎలా ఆడమనిషో నేను అంతే ఆడమనిషిని కదా. అక్కడ గొడవ జరగకుండా మీరు పెద్ద మనుషులుగా ఆపాలి, కానీ సినిమా బొమ్మల్లాగా నించుని చూస్తున్నారు అంతే, ఎవ్వరు ఆపట్లేదు. వాళ్ళు చేయి విరిచేస్తే నాకు ఇక్కడ ఇట్లా మెల్లి తిరిగిపోయింది. అంత పెద్ద పెద్ద పర్సనాలిటీలు ఎవరో తెలియదు వాళ్ళు నాకు. నేను ఇంకా గట్టిగా అరుచుకుంటూ నేను వెళ్ళిపోతాను పోలీస్ స్టేషన్కి. మీరు ఏమనుకుంటున్నారు అంటే, దొరికింది అని అంటే అది ఎలా దొరికింది ఏంటని కేసు క్లోజ్ అవ్వలేదు, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది.
ఇదేంటి, దొరికిందా, ఎలా దొరికింది, ఎవరికి దొరికింది, ఏ టైంలో దొరికింది, ఎవరు అక్కడ పడేశారా, ఇంటెన్షనలా లేదంటే నేనే పడేసుకున్నానా అని తెలుస్తారు. నా తప్పు అయితే ఇంతమంది ముందు నేను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఓకే, నా మీద యాక్షన్ తీసుకోండి. అప్పుడు ఏం తీసుకుంటారో మీ ఇష్టం, మీరు ఏం కోరుకుంటారో అది నేను ఇస్తా. అపాలజైస్ కోరుకుంటారా, లేదంటే ఇంత నష్టపరిహారం అని ఇస్తారా, నాకు ఏ పెనాల్టీ ఇచ్చినా ఐఎమ్ రెడీ. ఓకే, కానీ అక్కడ అది ఏం జరిగింది, ఎలా దొరికిందని మీకు తెలియకముందే ఒక దొరికేసింది ఈమెనే నెగ్లిజెన్స్ పడేసుకుంది అనే పేరు ఇచ్చేసి రచ్చ రచ్చ చేసేసారు. అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ రేస్ చేసి వాళ్ళని పట్టుకొని, తీరా వాళ్ళని పట్టుకుని నాకు తెలిసింది తన 2 కొడుకులు అట, వాళ్ళు 6'2" ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఎలా వచ్చారండి లొకేషన్కి? ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఒక 10 మందిని, ఎవరికైనా సర్కిల్ ఉంటుంది, మీరు రండి నేను ఫోన్ చేయలేక కాదు, ఎవరిని అలా పిలవకూడదు కదా. వర్క్ ప్లేస్కి మన పర్సనల్, ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉండాలి అక్కడ. అలా చేశారు. దాని తర్వాత నేను మళ్ళీ ఆ బిల్డింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేయించి చేస్తే వాళ్ళే చెక్ చేసుకున్నారు, నేను కాదు. ఈ ప్రైమరీ ఎంక్వైరీ ఏదైతే ఉందో వాళ్ళే చెక్ చేశారు. నేను షార్ట్ కంప్లీట్ అయి పైకి వెళ్ళేటప్పుడు కెమెరా రోల్ అవుతుంది కదా, అప్పుడు నా గొలుసు ఉంది. ఓకే, నేను దిగి కిందకు వచ్చినప్పుడు లేదు. రైట్, చిన్న పాయింట్ అది. అంటే బిల్డింగ్ లోపలే పడింది, అది ఎక్కడ పడిందో, తీసారో పడిందో ఏదన్నా అయి ఉండొచ్చండి, నాకు తెలియదు అది ఏం జరిగిందో తెలీదు. ఓకే, అది వెహికల్లోకి ఎట్లా వచ్చింది అసలు? ఒక్కళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి మీరు ఒక ఆడమనిషి మీద నింద వేయటం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగే చేశాను, నేను ఏం చేయాలండి, ఇట్లా పోయిందండి, నాకు అది చాలా ప్రీషియస్ అండి, నాకు అది గొలుసు తక్కువ రేట్ అయి ఉండొచ్చు, వర్త్ తక్కువ అయి ఉండొచ్చు, నేనే ఇచ్చేస్తా రిటర్న్లో డబ్బులు, కానీ అది నాకు ఇన్హెరిటెన్స్గా ఒక గుర్తు, ఆ మనిషి లేరు భూమి మీద, వాళ్ళ గుర్తుగా నా దగ్గర ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు చేయలేదన్నమాట. తర్వాత ఏదేదో రూమర్స్ పుట్టించారు. ఏమని అంటే ఆ కాల్ దగ్గరే పడింది, ఒళ్ళోనే పడింది, ఏదో అన్నారు. ఇంకా భగవంతుడికి వదిలేసాను అనమాట, ఇంకంతే. కానీ ప్రతి వాళ్ళకి అక్కడికి ట్రూత్ తెలిసిందండి, వాళ్ళే కదా. ఇప్పుడు కెమెరా రోల్ అయినప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఉన్న గొలుసు సీసీ కెమెరాస్లో కిందకు వస్తున్నప్పుడు లేదు అంటే ఎక్కడ పడ్డట్టు? ఎంత బుర్రలేని వాడికైనా అర్థమవుతుంది ఆ విషయం. ఇక పైన ఏం జరిగింది అనేది మనకు తెలీదు. అప్పటికి నేను చెప్పాను, మేబీ అది పొరపాటు అయి ఉండొచ్చు అని. పాపం నా అసిస్టెంట్, ఇప్పుడు వాడికి ఆత్మాభిమానం లేదండి. ఆ రోజు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అబ్బాయి వెహికల్ ఎత్తికాడు, నాకు అన్నం పెట్టాడు, ఆ రోజంతా ఉన్నాడు. పాపం వాళ్ళని, నన్నే ఇంత దారుణమైన క్వశ్చన్లు అడిగారు. అది పోలీసుల డ్యూటీ, వాళ్ళు అడుగుతారు, తప్పదు. వాళ్ళనేమి ఇప్పుడు నన్ను అడిగారు కదా, నేను పాడైపోయాను, నా ఈగో దెబ్బతినేసింది కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాము అంటే వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. సెల్యూట్ టు ద పోలీసులు అసలు. అంటే వాళ్ళు ఏ రేంజ్లో చేస్తారో చూడండి. అంటే ఒక ఆర్టిస్ట్ కదా, మనం ఈ క్వశ్చన్స్ అడగకూడదని లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు రెస్పెక్ట్ఫుల్గా. మనం చేతనైతే కోఆపరేట్ చేయాలి, లేదంటే వెళ్ళకుండా ఉండాల్సింది అసలు. ఏమని ఫైనల్ గా బయటపడిన తర్వాత మరి ఎవరు? ఇప్పటికీ నేను మీకు ఫుటేజ్ ఇవ్వమంటే ఇస్తాను. దాని తర్వాత ఎన్నిసార్లు ఇంటి మీద రాళ్ళు వేసి కొట్టడం, గ్లాసులు పగలు కొట్టడం, ఎవ్వరు లేనప్పుడు అటాక్ చేయించడం చాలా జరిగిందండి. ఇప్పటికీ అలాగే ఉంది ఆ కేసు, నేనేం విత్డ్రా చేసుకోలేదు బాబోయ్, అలాగే ఉంది. ఎందుకంటే ఆ థ్రెట్ఫుల్ మనుషుల్లాగా నాకు అనిపిస్తారనమాట. అంటే ఇది ఒక చిన్న సమస్య, దాన్ని భూతద్దం చేసిందే మీరు, చాలా పెద్ద చేసేసారు, భూతద్దంలో పెట్టి చూసేసి దాన్ని ఇంత పెద్ద ఇష్యూ. తన మాటలలో నేను విన్నది ఏంటంటే, నన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తావా నన్ను, తప్పేముంది అంటే పోలీస్ స్టేషన్ని ఏదో బూతు బొమ్మలా చూస్తుంది మీరు. పోలీస్ స్టేషన్ అనేది నేను పబ్లిక్కి కూడా చెప్పాలనుకుంటున్నానండి, అంటే అది గౌరవమైన డిపార్ట్మెంట్. దాన్ని అంతా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లాగా అక్కడికి వెళ్తే తప్పో ఒప్పో తేలుస్తారు, అంతే కదా. అప్పుడు మనం తప్పు చేస్తే అది ఇంకొక రకంగా ఉంటుందేమో, సరిదిద్దుకునే విధంగా చేసే పని అది, అంతే తప్పితే దానికి అది క్యారెక్టర్ని ఇట్లా అనాలిసిస్ చేసే డిపార్ట్మెంట్ కాదు కదా పాపం. ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఏదో బూత్ ప్లేస్, అది ఎక్కడికి వెళ్ళటానికైనా ఇష్టపడతారు వీళ్ళంతా. అది మాత్రం చాలా తప్పుగా చూస్తారనమాట, చాలా రాంగ్. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ క్వశ్చన్స్ అలాగే అడుగుతారు.
మరి నీ ఫోన్ ఎలా తీసుకున్నారు, నా ఫోన్ ఎలా తీసుకున్నారు. ఇంకా నేనే చాలా బాధపడ్డా ఆ క్వశ్చన్స్కి. నేను కంప్లైంట్ ఇచ్చి నన్ను కూడా అడిగారు కదా. ఐఎమ్ ప్రౌడ్, ఇప్పటికీ ప్రౌడే. ఎంత బాగా అడిగారంటే క్వశ్చన్స్ అండి వాళ్ళు. అంటే ఉన్నాయి, నాకు అర్థమైంది, ఓహో ఇలాంటి సమస్యలు ఉన్నట్టున్నాయి ఆడవాళ్ళకి. ఎక్కడన్నా ఇప్పుడు ఏదైనా ఫోటోలు తీసేసి బ్లాక్మెయిల్ చేస్తే పాపం ఏం చేయాలో అర్థం కాక ఆడవాళ్ళు ఇలా బంగారాలు ఇచ్చేసి అలా చేస్తారు కదా. వాళ్ళకు వచ్చే సమస్యలు అలాగే వస్తాయేమో పోలీస్ స్టేషన్కి. అందుకే వాళ్ళు అలా అడిగారు. తప్పే ఉంది దాంట్లో. నన్ను తీసుకెళ్తావా అది అంత ఎల్లరాని ప్లేస్ అని ఎందుకు అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎలా హ్యాండిల్ చేసి అసలు ఇదంతా ఒక క్లమ్జీ సిచ్యువేషన్ అండి. అంతే. అంటే నేను మెచ్యూరిటీతో ఉంటాను, చాలా బ్యాలెన్స్ అయిపోతుంటా. ఒకవేళ క్షణికావేశం వచ్చినా నాకు ఒక 5 minutesలో 4-5 minutesలో కంట్రోల్కి వచ్చేస్తా. అంటే నాకు ట్రిగ్గర్ అవుతుంది, నువ్వు కాదు ఇది, నువ్వు మాట్లాడేది రాంగ్, జనరలైజ్ చేసి మాట్లాడు, అంటే అవతల వాళ్ళ పాయింట్ కూడా విను అని నా బ్రెయిన్ చెప్తూ ఉంటుంది ఎప్పుడు. అందు గురించి తనని అర్థం చేసుకోవడానికి ఈ రోజుకి ట్రై చేశా. వాళ్ళు ఏమీ ముందుకు రావట్లేదు, అలాగే ఉన్నారు వాళ్ళు. ఇంకా తప్పు పట్టుకొని ఇంకా అలాగే ఏదో అసహ్యంగా చూసుకుంటూ సిచ్యువేషన్ని నేనేదో తప్పు చేసినట్టుగా. అదే అంతే. అంటే ఇమ్మెచ్యూరిటీ విన్నాను. కానీ అంటే నేను విన్నవి ఏంటంటే వేరే ఆర్టిస్టులు అవమానిస్తున్నారు ఇప్పుడు, తెలుగు ఆర్టిస్టులని చాలా అవమానంగా ఉందండి అది. అంటే నేను విన్నాను, ఏది పడితే అది మాట్లాడటం, మినిమం రెస్పెక్ట్. ఫేస్ చేయలేదేమో, ఆ షూస్ లోకి వెళ్ళలేదు కానీ విన్నానండి. కన్నీళ్ళు పెట్టుకున్న ఆర్టిస్టులను చూసా. ఓకే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది. ఎవరికండి? ఏ లాంగ్వేజ్ ఆర్టిస్టులకి వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. దాంట్లో చాటింగ్లు చేసుకుంటారు. ఓకే. దాంట్లో ఎవరో ఒకళ్ళు లీక్ చేసే వాళ్ళు ఉంటారుగా, మన దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉంటారు. ఆ లీకులు కొన్ని చూసాం. ఎలా మాట్లాడతారంటే, తెలుగు ఆర్టిస్టులు వేస్ట్, అందుకే మమ్మల్ని తెచ్చుకున్నారు, ఇక్కడ మీకు స్టఫ్ లేదు, మీరు పనికిరారు కనుకనే మేము వచ్చాం, మీరు నిజంగా అంత ధీటుగా యాక్టింగ్ చేసే వాళ్ళైతే మేము ఎందుకు వస్తాం అని అట్లా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హేళన చేస్తూ. రీసెంట్గా ఒక షోకి వెళ్ళాను, ఛానల్ పేరు చెప్పనులేండి. వెళ్తే ఫ్రంట్ రోలో తెలుగు ఆర్టిస్టులు కూర్చుని ఉన్నారు, చాలా ఫేమస్. ఇప్పుడు షోకి వెళ్ళేది ఫేమస్ ఆర్టిస్టులే కదా, సెలబ్రిటీలే వెళ్తారు. ఫస్ట్ లైన్లో కూర్చుంటే ఇప్పుడు అదర్ స్టేట్ ఆర్టిస్టులు లేట్గా రెడీ అయ్యి వచ్చారు. ఓకే. వచ్చేసరికల్లా వాళ్ళకి ఎక్కడో ప్లేసులు ఉన్నాయి, ప్లేస్ ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంతమందిని పిలిచారో దాన్ని బట్టి సీటింగ్ అరేంజ్ చేస్తారుగా మనకి. ఇలా ఉంటుంది చూసారా, రోస్ ఉంటాయి అన్ని. ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ అంటున్నా నేను. ఈ ఫస్ట్ రోలో కూర్చున్న ఆర్టిస్ట్ని అక్కడ ఎందుకు కూర్చున్నారు, అది మా ప్లేస్, వాళ్ళని వెనకాల పంపిస్తేనే మేము వస్తామని చెప్పి ఆ పబ్లిక్లోనే కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ షోని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి ఇది అని. అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మొహమాటమే కదండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మేడం మీరు పైకి వెళ్ళి కూర్చోండి, వాళ్ళు వచ్చి మీ ప్లేస్లో కూర్చుంటారని వాళ్ళకి ధైర్యం సరిపోదు, చెప్పలేరు కదా, చెప్పలేరు. అయినా సరే మేడం ప్లీజ్ మేడం షో స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ కెమెరా పెట్టేసి వాళ్ళని చూపించామని వీళ్ళు ఎంత చెప్తున్నా నేను అక్కడే కూర్చోవాలి, నువ్వు పంపిస్తావా లేదా, రాను లేపితే నేను షోకి వెళ్ళిపోతాను నేను అని బ్లాక్మెయిల్ చేస్తే పాపం వాళ్ళు వెళ్ళి మేడం ప్లీజ్ ఏమనుకోద్దండి మీరు కొంచెం పైన కూర్చోరా అంటే, వీళ్ళు పిచ్చి మొహాలు కదా, అంటే వాళ్ళకి ఆ షో జరుగుతుంది ఆల్రెడీ, ఏం తెలియదు పాపం వాళ్ళకి. ఇదంతా నా కళ్ళ ముందు జరిగింది. ప్లీజ్ మేడం అంటే దేనికి అంటే, అది ఏదో వస్తున్నారు మేడం, గెస్ట్లు వస్తున్నారు, ఇట్లా ఏదో చెప్పి మొత్తానికి వాళ్ళని పైకి పంపిస్తే అప్పుడు వచ్చి వీళ్ళు కూర్చున్నారు. అట్లా చేస్తారండి, తప్పు కదా. ఎక్కడ కూర్చుంటే ఏంటి, మన పర్ఫార్మెన్స్ ఉండాలి, కెమెరా మన మీద ఫోకస్ అయ్యేలాగా బబ్లీగా మనం చేయాలి. నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, నీ మీద తిప్పాలి కెమెరాలా, నువ్వు పర్ఫార్మెన్స్ చెయ్యి. తప్పు కదండి. అది కూడా సీనియర్ ఆర్టిస్టులనే. వీళ్ళు ఎప్పుడు మహా అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు అనమాట. మాక్సిమం ఒక్క సీరియల్ కాదు మేడం, వీళ్ళకి అసలు యాక్టింగ్, ఈ డైలాగ్స్ అంటే రావనుకోండి, అసలు యాక్టింగ్ అయినా వస్తుందా? నేర్పిస్తారు మన వాళ్ళే.
ఎన్ని టేకులైనా సరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి చేయించుకుంటారు. అవన్నీ ఇష్టమే. అవన్నీ ఇష్టమే. వాళ్ళు దుద్దు దుద్దు అన్నా కూడా ఇష్టమే. అసలు ఆ మాట నోట్లో సరిగ్గా రాకపోయినా ఇష్టమే. ఓకే, అలా ఉందండి, దౌర్భాగ్యం ఇది. మీరు వెళ్ళి అదర్ లాంగ్వేజెస్లో చెయ్యొచ్చు, వేరే వాళ్ళు వచ్చి చెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి, పాన్ వరల్డ్ వెళ్ళిపోయింది కాబట్టి సరే చేసుకోవచ్చు, తప్పలేదు. అలాంటప్పుడు మినిమం అంటే మన తెలుగు వాళ్ళకి మినిమం ఇంతమంది ఉండాలి. మీరు అన్నారు కదా పాన్ ఇండియా అని, నాకు నచ్చింది ఆ పాయింట్. ఓకే, అలాంటప్పుడు ఇండియాకి మొత్తానికి కలిపి ఒకటే ఛానల్ ఉండాలంటారా? ఓకే, ప్రాంతీయ భాషతోని ఛానల్ ఉండకూడదు అలాంటప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఏ ఛానల్ అయితే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామో అది వాళ్ళ లాంగ్వేజ్ లో కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు వేరే లాంగ్వేజెస్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? తమిళ్లోకి వెళ్ళి చేస్తున్న వాళ్ళు ఒక 4 ఏమో ఉంటారండి. ఓకే, అక్కడ కూడా ఎంత స్ట్రిక్ట్ తెలుసా అండి, వాళ్ళ కార్డు తీసుకోవాలి, వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది కదా, ఆ కార్డు తీసుకుంటేనే వాళ్ళకి వర్క్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, తెలుగు వాళ్ళకి లేదు లేదు. ఎవరు వచ్చినా వెల్కమ్, ఎవరు వచ్చినా వెల్కమ్. వాళ్ళకి ఏమట్లా కార్డ్స్ సిస్టమ్ అదేం లేదు. అంటే మనకి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, మనం రిజెక్ట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు వాళ్ళకి కార్డు తీసుకుంటేనే వర్క్ చేయాలంటే వీళ్ళు తీసేసుకుంటారు కార్డులు. వాళ్ళకి ఎంత, వాళ్ళు కాదు ప్రొడ్యూసర్లే తీసుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్సే తీసుకుంటాయి. ఓకే, పలానా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ తరఫున తీసుకోమంటే వీళ్ళే తీసుకుంటారు. అలా ఇష్టపడట్లేదు వీళ్ళకి కార్డ్స్ ఇవ్వడానికి. ఇక్కడ కార్డ్స్ రిజెక్షన్ అన్నమాట, వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వము, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తాం. సరే పలానా వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చినా మాకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాము అంటే ఇస్తాం, అంతేగాని ఇక్కడ చేసుకుంటాము అక్కడ మా కుటుంబాన్ని బాగు చేసుకుంటాము అంటే మేము ఇవ్వం అనేది ఇక్కడ రూల్. బట్ అన్ని రూల్స్ పెట్టుకొని మరి ఇంత చేస్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు మినిమం ఇప్పుడు ఒక సీరియల్ జరుగుతుంది అంటే ఎంతమంది ఆర్టిస్టులు వర్క్ చేస్తారు? ఒక 40 to 50 మెంబర్స్ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే దానిలో ఇంత పర్సంటేజెస్ తెలుగు వాళ్ళే ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఏ రూల్ లేదండి, అన్ని రూల్స్ వాళ్ళ అగ్రిమెంట్స్ వాళ్ళదే. ఎందుకు ఈ అసోసియేషన్ ఉండి మరి ఇవన్నీ ఉండి ఏంటి ప్రయోజనం అసలు? ఈ కార్డ్స్ పెట్టుకొని ఇదంతా ఉంచుకొని ఇప్పుడు అసోసియేషన్కి మన సీరియల్ ఒప్పుకునేటప్పుడు చెప్పరండి వీళ్ళేమి. ఓకే, ఇప్పుడు అసోసియేషన్ ఉంది, అగ్రిమెంట్ రాసేటప్పుడు మేము ఇలాంటి అగ్రిమెంట్ రాసాము అని తెలుగు వాళ్ళు కూడా చెప్పరు. ఓన్లీ అసోసియేషన్కి ఎప్పుడు ఫోన్ చేస్తారో చెప్పనా, ఎవరైనా పేమెంట్లు ఇవ్వకపోతేనే ఫోన్ చేస్తారు. లేదా సడన్గా సీరియల్లోంచి తీసేశారు అనుకోండి, అంటే కష్టం వచ్చినప్పుడు మట్టుకే ఉపయోగించుకుంటారు. మంచిగా ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు కదా. అసోసియేషన్ ఉన్నది దేనికి? నేను ఇలా అగ్రిమెంట్ చేస్తున్నానండి పలానా సీరియల్ మంచిదేనా అని ముందే అడిగితే వాళ్ళు తోడుగుంటారేమో మేబీ. ఎవరు వచ్చినా అసోసియేషన్ ఇప్పుడు రకరకాలుగా ఇయర్లీ మారుతారు కదా, ఎవరు వచ్చినా వాళ్ళు ఇదే ఫేస్ చేయాలి రేపు ఫ్యూచర్లో. ఏంటంటే కష్టం వచ్చాకే ఫోన్ చేస్తారు, కష్టం రాకముందేమి వీళ్ళతో టచ్లో ఉండరు. ఓకే, మీరు అసోసియేషన్ ఉంది ఏం చేస్తున్నారు, మీరు డబ్బులు ఇప్పించరా అని అడుగుతారు అంతే. అంతే తప్పితే మరి మేము ఇలా చేస్తున్నామండి దాంట్లో ఇంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఏం చేయమంటారు అని ఏం అడగరు. ఎలా ఉంటాయండి అగ్రిమెంట్స్ అసలు? ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చేస్తున్నారు ఇంకొక ఛానల్లో వర్క్ చేయకూడదు, లేకపోతే ఇది బ్రేక్ చేస్తే ఇంత పెనాల్టీ ఉంటుంది అని ఏమైనా ఉంటాయా అగ్రిమెంట్స్? ఉంటుంది పెనాల్టీ. డబ్బుల విషయం ఏం మెన్షన్ చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే, మీరు మానేయాలి అనుకుంటే మాకు 2 నెలల ముందు చెప్పాలి, అదే మేము తీసేయాలి అంటే మీకేం చెప్పాం, ఎప్పుడైనా తీసేయచ్చు వాళ్ళకి. మరి వీళ్ళకు ఉన్న పలానా ఉద్యోగం పోతే మీరంటే 2 నెలల ముందు చెప్పమంటున్నారు. సరే అట్లా చెప్పిన కేసులు కూడా ఏం తీసేయరు, దాంట్లో ఇంకొక లిటికేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మానేయాలనుకుంటే 2 నెలల ముందు చెప్పాలి, కింద ఇంకొక స్టార్ పెట్టి ఇంకో కండిషన్ ఏంటంటే అది మాకు నచ్చితేనే మానేయాలి. మాకు నచ్చలేదు అనుకోండి మీరు మానేయటం, మేము తీయం, మీరు చచ్చినట్టు సీరియల్ అయ్యేదాకా చేయాల్సిందే. అలా అంత అంటే 1 sided. ఓకే, ఇది రావాలి అని అంటే మేమందరం కూడా అడగాలి. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే పేమెంట్స్ అన్నా ఆపేస్తారు, ఫైన్ అన్నా వేస్తారు, లేదంటే బ్యాన్ అన్నా చేస్తారు. ఎక్కువ జరిగేది బ్యానే, అంటే పర్మనెంట్ గా బ్యాన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం, చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఓకే, రీసెంట్ గా కూడా జరుగుతూనే ఉంటాయి అవి. ఇట్లా కన్నడ వాళ్ళని కూడా చేశారు బ్యానా, చేస్తారు. వాళ్ళకేంటి నష్టం, వాళ్ళకి ఆ ఇండస్ట్రీ ఉంది కదా, మళ్ళీ అటు సైడ్ హాయిగా అటు వెళ్ళిపోయి చేసుకుంటారు. ఓకే,
ఇప్పుడు 200 మంది ఉన్నారు కన్నడ వాళ్ళు ఇక్కడ తెలుగులో చేసేవాళ్ళు. 200 మంది? 200 పైనే, నేను కరెక్ట్ ఫిగర్ చెప్పట్లేదు, 200 ఎబో ఉన్నారు. ఓకే. ఆ 200లో ఒక్కళ్ళు మానేస్తే ఎఫెక్ట్ ఏం అవ్వదు కదా, ఇంకొక కన్నడ వాళ్ళు వస్తారు అంతే తప్పితే వీళ్ళు ఏమి తెలుగు వాళ్ళని తీసుకోవాలనుకోరు కదా. ఒక దాటి పైన ఉండాలి, లేకపోతే ఇది మారాలి అంటే అసలు ఏదన్నా హోప్ ఉందా మీకు? లేకపోతే నాకైతే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్తో అంటే నేను ఇట్లా నాకు లేదండి ప్రాబ్లము, నన్ను చాలా బాగా చూసుకుంటారండి ప్రొడక్షన్స్. నిజం అంటే నేను కూడా అలాగ అయ్యాను ఈ మధ్య. ఓకే. ఇదివరకన్నా కొంచెం గట్టిగా మాట్లాడేదాన్ని ఏంటిది ఇది అని. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఏ సెకండ్ అయినా నేను మానేద్దాం అనే మైండ్ సెట్తో ఉన్నా ఇండస్ట్రీ. ఎందుకంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ చూసా. ఒక డిసిప్లిన్తో వర్క్ చేసుకునే దగ్గర నుంచి వరస్ట్ ఫేస్ వర్క్ చేయటం వరకు చూసేసా మొత్తం. మీరు ఏం చేసినా ఆర్టిస్ట్దే అని తప్పు అని చెప్పే రోజులకు వచ్చేసాం. ఎలా అయిపోయిందంటే వాళ్ళంతా ఒకటి, ఆర్టిస్టులు మట్టుకు ఒకటి. సరే ఓకే, అది కూడా నేను జస్టిఫై చేస్తా. కనీసం ఆర్టిస్టులైనా అలాంటప్పుడు యూనిటీగా ఉండాలి కదా, వీళ్ళు ఉండరు యూనిటీగా. మరి వాళ్ళంతా, మీరు ఒక్క టెక్నీషియన్ని ఏదన్నా ఒక్క మాట అంటే అందరూ యూనిటీ అయిపోతారు. అన్ని క్రాఫ్ట్స్ యూనిటీ అయిపోతారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి టెక్నీషియన్, ప్రొడక్షన్ వాళ్ళతో సహా యూనిటీ అయిపోతారు. ఆర్టిస్టులను మటుకే వీళ్ళనిలా చూస్తారు. ఎందుకో అర్థం కాదు, అది ఏంటిదో, ఎక్కడొచ్చిందో, ఆ గ్లిచ్ ఎక్కడ అవుతుందో నాకు తెలీదు. ఆర్టిస్టులు అంటే ఇంతే, వాళ్ళు ఏదో రీజన్స్ చెప్పేస్తారు, అబద్ధాలు చెప్పేస్తారు, ఇలా అనుకుంటారు. అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు చెప్తారు. అవును, ఉద్యోగ ధర్మం, ఏదో సెలవు కావాలంటే ఏదో చెప్పెళ్ళడం అనేది సహజం. దాన్ని నార్మలైజ్ చేసి చూడరు. ఇగో పలానా వాళ్ళు పలానా చెప్పారని పెద్ద చేసి ఇలా పోర్ట్రేట్ చేసి పెద్ద చేసేసుకుంటారు. ఇలా చేసుకొని చూసి చాలా బ్యాడ్గా చూస్తారు. ఎంత మంచిగా ఉండనియండి, అలా చూస్తారు. ఏం చేసినా తప్పే అక్కడ. ఓకే. మీరు ఒక గంట ముందు వెళ్తానంటే బూతు. ఈ షూటింగ్స్ టైంలో హెల్త్ బాగోకను అసలు ఆ మాట మీరు అడిగారు కాబట్టి సరిపోయింది. చెప్దాం అనుకునే ఎన్నిసార్లు. ఓకే. ఆర్టిస్ట్ గనక ఒంట్లో బాగాలేకపోతే కంపల్సరీగా అది కూడా యాక్టింగే. మీరు ఏమన్నా చేయండి, అక్కడ మీరు రిపోర్ట్లు తీసుకొచ్చి చూపించండి. అయ్యో నిజంగా ఒంట్లో బాగాలేదని ఎవరు కన్సర్న్గా ఉండరు. ఆహా అవునా అన్నారు, బాగానే నాటకాలు దొబ్బుతుంది కదా, అట్లా ఈ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. ఇంటికి పోతే బాగానే ఉంటాయి ఈ డ్రామాలన్నీ, ఇక్కడే ఇట్లా నాటకాలు చేస్తారు. షూటింగ్ అనగానే వస్తాయి వీళ్ళకి అంటారు. మరి అక్కడే ఫుడ్ తింటాం కదా, మరి దానివల్ల వచ్చిందని ఎవరు చెప్పరు. సెన్సిటివ్గా ఉంటుంది బాడీ కొంచెం. ఆర్టిస్టులకి గట్టి బాడీస్ కాదు, రఫ్ అండ్ టఫ్గా ఉండలేం కదండి అక్కడ. ఏదో వచ్చిందిలే, ఫుడ్ పాయిజన్ అయింది అనుకోరు. ఆ పక్కన వాంతులు అవుతున్నా సరే చూపిస్తారు మన మొహం మీద ఏదో అక్కడ వరకు. బట్ పక్కకి వెళ్ళగానే నేను ఎన్ని బూతులు విన్నాను, చాలా విన్నా. అప్పటి నుంచి మీ నమ్మరు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒంట్లో బాగాలేదని చెప్పాలంటే భయం వేస్తుంది. చెప్పను నేనైతే. ఇలా అది ఐవి పెట్టుకొని ఇలా శారీ కప్పుకొని షూట్స్ చేశాను. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అలా అంతే. ఎవరైనా ఆర్టిస్ట్తోని నా ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, డైలీ తీసుకోవాల్సింది, మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అవి ఐవీలోకి కొంచెం ప్లీజ్ అమ్మ ఎక్కించువా అని అడుగుతాను. అంతే తప్పితే నేను కాస్త రెస్ట్ తీసుకుంటానని అడగడానికి ఉండదు. యాక్టింగే అంటారు, అది కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నారు అంటారు. ఆర్టిస్ట్కి తుమ్ము రాకూడదు, దగ్గు రాకూడదు, కళ్ళు తిరగకూడదు, ఏమీ కాకూడదు. ఏది చేసినా యాక్టింగ్. ఎందుకంటే మేము యాక్టింగ్ చేస్తాం కదా, వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉండిపోయింది ఏంటంటే మేము ఏం చేసినా యాక్టింగే. అవమానంగా ఏదన్నా ఫీల్ అయ్యారా? అవమానంగా అంటే ఇదే ఈ క్యారవాన్ల విషయంలో బాగా జరుగుతుంటాయండి. ఓకే. ఎవరైనా వస్తున్నారనుకోండి, మనము అన్నం తింటున్నామని కూడా ఆలోచించరు. అన్నం తింటూ ఉంటామా, లేవండి 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 అంటారు. ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అలాంటప్పుడు. బాగోదు కదా. మినిమం కామన్ సెన్స్. అన్నం తినేదాకా ఆగి, అమ్మ ఇది సిచ్యువేషను, పలానా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అక్కడ కూర్చుంటారట, మీరు కొంచెం పక్కకి. ఒక పద్ధతి ఉంటుంది కదా, మనం ఏది చెప్తామో అదే మనకు అర్థమవుతుంది. అంతే కదా. ఇప్పుడు మీకు ఎలా చెప్తే అదే మీకు అర్థమవుతుంది. అంతేకాని ఏ లేవలే అట్లా అంటే బాధ అనిపిస్తుంది. అరే మనం మనుషులం కదా, మనకేంటి తక్కువ, అలా జరుగుతుంటాయి.
పిల్లలు ఎంతమంది? బాబు ఒక్కడే అండి నాకు. ఏం చేస్తున్నాడు బాబు? బీబీ అయిపోయింది. ఓకే. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడు. ఓహో, ఎందుకు మళ్ళీ ఇదే ఫీల్డ్ లోకి వచ్చాడు? ఫిలిమ్స్. ఫిలిమ్సా? ఇంట్రెస్ట్? ఇది లేదు ఇంట్రెస్ట్. సీరియల్స్ లోకి రాలేడులే. ఓకే. నేనే అసలు తీసుకురాను. వద్దురా నాన్న నువ్వు చేయలేవు అని చెప్పేస్తాను. ఓకే. ఇది మళ్ళీ సెటరేట్ అయ్యాక మేబీ చెప్పలేం కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటా ఉంటారండి ఫ్యామిలీతో? ప్రతి ఒక్కటండి, ఎవ్రీ డే. ఏమంటారు వీళ్ళు? మానే అంటారు. ఏమంటారు? ఫస్ట్ నువ్వు మానేసే. ఓకే. చాలాసార్లు ఏడ్చేస్తాను ఇంటికి వచ్చి. ఏడిస్తే లేదంటే పక్కన ఆర్టిస్ట్కి ఇట్లయిందని కూడా ఏడుస్తుంటా. నాకేం పని ఉండదు. మనకు సరిపోనట్టు మళ్ళీ అంటే ఇండస్ట్రీ ఇట్లా అయిపోయిందని నా బాధ. ఓకే. ఇది సెటరేట్ అవ్వాలి. ఇప్పుడు మా అబ్బాయి ఇండస్ట్రీకి వస్తా అనుకున్నాడు అనుకోండి, ఇటు రావట్లేదు. వాడు ప్రొఫెషన్ మార్చుకుంటాడు ఫ్యూచర్ లో, తెలీదు. బట్ ఎవరన్నా ఆర్టిస్టుల పిల్లలు ఆర్టిస్టులు అయితే వాళ్ళు ఎట్లా అని నా బెంగ. అంతే కదా, వాళ్ళు ఇప్పుడు రావాలి అంటే మనం మంచిగా చేసి పెట్టాలి కదా దీన్ని. మనం ఇలా చేసేస్తే వాళ్ళు ఎట్లా వచ్చి వర్క్ చేసుకుంటారు మన సెకండ్ జనరేషన్? పోన్లేండి, అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎంత కొంత సంపాదించాం అన్న సాటిస్ఫాక్షన్ ఉందా? అది కూడా అసలు నా సైడ్ నుంచి అంటున్నారా? అదేం ఉండదు. సంపాదించినవి వార్డ్రోబ్ లో ఉన్నాయి. ప్రౌడ్. అభిమానాన్ని సంపాదించానని చెప్పండి పోనీ. అదైతే అసలు బ్లెస్డ్ అండి. బ్లెస్డ్. ఎక్కడికి వెళ్ళినా ఎంత విలన్ రోల్స్ ఇప్పుడు చేస్తున్నా, ఆ గ్లిజరిన్ సీన్స్ చేయలేక చాలా తప్పుకున్నాను. అన్ని విలన్ రోల్స్ ఎక్కువ చేస్తున్నాను. అసలు మంచి ఇప్పుడు మొగల్ రేకులు లాంటి సీరియల్ ఒక జనరేషన్ సీరియల్స్ అబ్బాయిలు కూడా చూసారు అంటే చక్రవాకం, మొగల్ రేకు, మంజులా నాయుడు గారివి. ఎందుకు ఇప్పుడు వెళ్ళిన అడుగుతారండి మీరు మొగల్ రేకుల్లో ఉన్నారని? ఆ సీరియల్స్ ఇంపాక్ట్ ఈవెన్ జెంట్స్ కూడా చూసేవాళ్ళు, యూత్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఆ సీరియల్స్ ని. అట్లా ఒక మంచి సీరియల్స్ లైఫ్ లో చేసాము అంటే ఏవి చెప్పుకుంటారు మీరు? అదే చేశాను. మొగల్ రేకుల. ఓకే. దాంట్లో ఉండడం బ్లెస్డ్ అండి నిజంగా. ఓకే. అలాంటి అంటే ఒక ట్రెండ్ సెటర్, అదొక మైల్ రాయి కదా. అలాంటి సీరియల్ అన్ని క్లోజెస్ ఉంటాయి ఇక్కడికి. అంతే, మనం ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అక్కడే నేను ట్రైన్ కూడా అయ్యాను. అంటే నాకు తెలిసేదన్నమాట, చూసుకునే వాళ్ళం కదా ఎపిసోడ్. అరే ఇక్కడ ఇది ఇవ్వకూడదు, ఇది ఇవ్వాలని నెక్స్ట్ డే బాగా చేసి కాంపిటీషన్ అన్ని క్లోజెస్ పడుతూ ఉండేవి. స్టోరీ అలాంటిది. ఈ గ్లిజరిన్ అవంతా ఏం లేదు. సీన్ పేపర్ చేతికి దొరికేది, చదువుకునేవాళ్ళం. మళ్ళీ మేడం కూడా సెట్ లో ఉండేవాళ్ళు, బిందు నాయుడు గారు. ఆవిడే రాసేవాళ్ళు కదా, ఆవిడ చెప్పేవాళ్ళు నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది, ఇలా చెయ్యి, ఇది మీ సీన్ ఎమోషన్ ఇది అని. అసలు చాలా ఇలా ఉర్రూతలు ఊగిపోయే వాళ్ళని చేయటానికి. అది రాదండి మళ్ళీ. అదంతే. ఈ సీరియల్ ఒప్పుకోకుండా ఉంటే బాగుండు అనేదన్నా అనిపించిందా? జ్యోతి ఈ ఇన్సిడెంట్ వల్ల. ఈ ఇన్సిడెంట్ అని కాదు, మొత్తం టీం కూడా అలానే ఉన్నారు అని. అంటే దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేది కదా నాకు. ఇంకోటి ఏంటంటే జ్యోతి వచ్చినప్పుడు ఎంత బ్యాడ్ లక్ అంటే, మౌనరాగం సీరియల్ యాక్చువల్గా నేను చెయ్యాలి. అసలు ఎంత అడిగారంటే, ఎంత పిచ్చితనం అంటే, మౌనరాగం జ్యోతి 2 సీరియల్స్ నాకు 1 hour గ్యాప్ లో వచ్చాయండి. 1 hour క్రితం ఫోన్ అది వచ్చింది జ్యోతి, 1 hour తర్వాత మౌనరాగం వచ్చింది. ఎంత నేను అలా ఉంటాను మరి. ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసో లేదో తెలియదు కానీ లాయల్టీ, వాళ్ళు చూసినా చూడకపోయినా, నాకు గుర్తింపు వచ్చినా ఉండకపోయినా నేను లాయల్టీతోనే ఉంటాను. నాకు అలా చేస్తేనే అన్నం తినబుద్ధి అవుతుంది. ఆ ఫోన్ వచ్చింది, నేను వాళ్ళకి ఓకే చెప్పేశాను. ఇప్పుడు కొత్తది ఒప్పుకుంటే ప్రాబ్లం అయిపోతుంది అని, నేను చేయలేను అలాగా అని ఆ ఒక్క ఫోన్ కాల్ గురించి మౌనరాగం వదిలేశాను. ఇప్పటికీ డైరెక్టర్ గారు తిడతారు కలిస్తే, నీకు చాలా పొగరును వదిలేసావు కదా. ఒకవేళ చెప్తాం కదా, ఏదో అంటారు కదా, 2 doors ఓపెన్ అవుతాయి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ పేరు అండి రాగమాధురి అని ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా మార్చుకున్నారా? ఇంట్లో వాళ్ళు పెట్టింది? లేదండి, మా ఫాదర్ పెట్టింది. ఆయన చాలా చెప్పాను కదా చాలా చక్కగా. అది నేను సంగీత విద్వాంసురాలు అనుకున్నట్టున్నారు. మీకు పేమెంట్లు ఎవరు ఎగ్గొట్టలేదా? ఎగ్గొడతారు, ఇన్ని సీరియల్స్ చేశారు కదా. ఎగ్గొడతారు. ఎగ్గొట్టి ఏమో మరి నాకైతే ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం సతాయిస్తారు, సతాయించినా ఇచ్చేసారు. మొత్తానికైతే అసలు ఇంకా జంప్ అయిపోవడం అట్లయితే ఎప్పుడు జరగలేదు. ఓకే. కానీ నాకు ఇచ్చిన పేమెంట్ ఇచ్చిన వాళ్ళే వేరే వాళ్ళకి ఎగ్గొట్టినవి చూసాయి. చాలా లక్షలండి, చాలా లక్షలు ఆడపిల్లలు చేసిన సొమ్ము.
6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు. ఓకే. ఎంత కష్టం అది. అవును. ఈ బట్టలు కొనుక్కుంటూ ఏడ్చుకుంటూ ఈ కళ్ళలో గ్లిజరిన్ పెట్టి మార్నింగ్ వెహికల్ ఎక్కి ఈవినింగ్ లేట్ నైట్ షూట్స్ చేసి కష్టపడి సొమ్ము అది. ఇప్పుడు అసలు మంత్లో ఎన్ని డేస్ చేస్తున్నారు షూట్? నేను అన్ని సీరియల్స్ కలిపి ఒక 15 days చేస్తానండి. ఇప్పుడు చేస్తున్న 2 ప్రాజెక్ట్స్. ఎప్పుడైనా గెస్ట్ క్యారెక్టర్స్ అడుగుతుంటారు కదా. ఓకే. అలా అవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని 15 to 16 days. ఓకే. రిమైనింగ్ డేస్ ఏం చేస్తుంటారు అసలు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే భయంకరమైన పూజలు చేస్తాను. ఓకే. నాకు ఇల్లు సర్దుకోవడం అంటే బాగా ఇష్టం. ఓకే. అంటే ఒక హౌస్ వైఫ్ ఉండడం అంటే ఫస్ట్ నా డ్రీమ్. నన్ను చిన్నప్పటి నుంచి నా చుట్టాలందరికి తెలిసే విషయం. నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అని ఎవరు అడిగినా నేను ఫస్ట్ హౌస్ వైఫ్ అవుతా అని చెప్పేదాన్ని. తిట్టేవాళ్ళు అనమాట, ఇంత బాగా మీ నాన్న చదివిస్తుంటే నువ్వు హౌస్ వైఫ్ ఏమో తెలియదు. చదువుకున్నారండి? నేను మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసింది. లవ్ మ్యారేజ్ నాది. ఓహో, ఎన్ని ట్విస్ట్లు ఇస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఎప్పుడు జరిగింది? చదువుకునేటప్పుడా? చదువుకున్నా. ఎందుకంటే బిఫోర్ ఇండస్ట్రీ ఎంట్రీనే అయిపోయిందని చెప్పారు కదా. ఓకే, చదువుకునేటప్పుడు 18కే నాకు అది కూడా చెప్పేసేయండి. ఆ స్టోరీ కూడా మొత్తం కవర్ అయిపోయింది ఇప్పుడు. ఏముంటుంది అంటే చూడటానికి కొంచెం అట్రాక్షన్ గా ఉంటాను కదా. ఇంక నాకు వేరే చాయిస్ ఇవ్వలేదు. ఆయన ప్రేమించారు, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎంత పెద్ద మాట అన్నారు మీరు. అసలు నాకు ఇంకొక థాట్ వేరే ఒకడు ఉంటాడు మగవాడు అనే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంతే, నువ్వు చేసుకుంటే నన్నే చేసుకో, లేకపోతే ఎవరిని చేసుకోవద్దు. ఇట్లా వెంటబడి మొత్తానికి సాధించారు. ఆయన విజయం సాధించారు. చేసుకున్నారు మొత్తానికి. ఇంట్లో ఒప్పుకున్నారండి లవ్ మ్యారేజ్? లేదండి, వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి చేసుకున్నారు పెళ్ళి. మా బాబోయ్, ఆ రోజు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నా. ఎందుకంటే నాకు వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు అనమాట. నాకు పేరెంట్స్ ఇష్టం లేక కాదు, నాకు పంచ ప్రాణాలు మా ఫాదర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మోడర్న్ గా ఆలోచిస్తారు కదా ఆయన అప్పట్లోనే. ఫాదర్ సివిల్ ఇంజనీర్ అనమాట ఆయన. మరి ఎందుకు చెప్పలేదు అసలు? ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇంకా క్యాస్ట్ చెప్పకూడదు కానీ ఇంక మీరు అర్థం చేసుకోండి ఏదై ఉంటానో. ప్యూర్ వెజ్ నేను. అన్ని కట్టుబాట్లు, అన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని ఉన్న ఫ్యామిలీసే. మీరు నమ్మరు, యదవాని కూడా అనం మేము చుట్టాలల్లో. దాన్ని కూడా బూత్ అనుకుంటారు వాళ్ళు. అంత అంటే ప్రతిదీ తప్పు పట్టుకుంటారా, పాడైపోయింది మనిషి పాడైపోయింది అనుకుంటారు అనమాట. అందరు ఎడ్యుకేటెడ్సే, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే. తర్వాత వాళ్ళు నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. అర్థమైంది. తర్వాత ఒప్పుకున్నారా? పేరెంట్స్ ఒప్పుకున్నారు, ఫ్యామిలీస్ కూడా. అంటే తను బాగుంటారులేండి, కలిసిపోయే మెంటాలిటీ బాగా. ఓకే. అసలు మా చుట్టాల్లోకి వెళ్తే వాళ్ళ రిలేటివ్ వీళ్ళు అర్థం కాదు, అన్నీ నేర్పించేసా పద్ధతులు అన్నీ, మంత్రాలు ఇంద్రాలు అన్నీ వచ్చు. నాతో సమానంగా చేస్తారు పూజ. ఓకే. సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఇద్దరికి అగ్రిమెంట్ ఏంటంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీస్, మీకు తెలుసు కదా అటు సైడ్ ఎలా ఉంటారు. వాళ్ళ చుట్టాలు వస్తున్నప్పుడు నేను చాలా రెస్పెక్ట్ఫుల్ ఉండాలని తను కండిషన్ పెట్టారు. నన్ను నాన్ వెజ్ తినమని అడగద్దని నేను కండిషన్ పెట్టి, ఇదే మా పెళ్లి అగ్రిమెంట్. ఎంత పెద్ద అగ్రిమెంట్. మా వాళ్ళు వస్తే ఇలా ఇలా కట్టుబాట్లు ఉంటాయి, అటు సైడ్ కొంచెం పద్ధతులు ఎక్కువ, ఇలా ఆడవాళ్ళు. మీకే ఎక్కువ ఉంటాయి కదా? లేదండి మాకు అలాగా. అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఇటు సైడ్. ఓకే ఓకే. క్యాస్ట్ వరకు ఓకే, పూజల వరకు ఓకే, కానీ ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. ఇలా మగవాళ్ళు వస్తే నించోవాలి, కూర్చోవాలి, ఇలాంటివి లేవు. ఇలాంటి వాటిలలో పెంచలే. ఈవెన్ మా చుట్టాల పెద్దమ్మ పిల్లలు అందరు కూడా ఎవరైనా జీన్స్లు వేసుకెళ్తున్నా ఏదైనా మరీ ఇట్లా రిస్ట్రిక్షన్ గా పెంచలేదు, ఎవ్వరు పెంచలేదు. అలా ఫ్రీడమ్. కానీ ఒక్కటి చెప్పేవాళ్ళు, ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, లవ్వులు ఇవులు తిరగద్దు, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు. ఏది చేయొద్దు అంటామో అదే చేసా నేను. ఫోన్లేండి. తర్వాత అయితే ఒప్పుకున్నారు. ఎంత టైం పట్టింది? ఇప్పటికీ ఉంటుంది ఆ కాంట్రడిక్షన్ వాళ్ళ మైండ్ లో, అంత ఫ్రీగా కలిసిపోరు. కాకపోతే ఒప్పుకున్నారులేండి. బాబు
ఎంతమంది అండి మీరు కాకుండా సిబ్లింగ్స్ ఎవరైనా? తమ్ముడు ఒక్కడే. తమ్ముడు ఉన్నారు. ఓకే ఓకే. నేను తమ్ముడు అంతే. తమ్ముడు బానే. మళ్ళీ నేనేంటి వంశంలో నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. అబ్బా. మా ఫాదర్ సైడ్ వంశానికి ఒక్కళ్ళే ఆడపిల్ల ఉంటారనమాట. అదేంటో మరి మ్యాజిక్, ఏదో ఫిలిం లో చూపిస్తున్నట్టు జరుగుతుంది. తమ్ముడు సపోర్ట్ చేయటం ఇట్లాంటివి లేదండి, వాడు మొత్తం అమ్మకు వచ్చి అన్ని చెప్పేస్తుంటాడు. ఓహో. ఎవ్వరు లేరు నాకు సపోర్ట్, నేను ఒక్కదాన్ని. ఇప్పుడైతే ఓకే కదా? ఇప్పుడైతే అంటే హెల్ప్ చేయటం అలాంటివి లేవు. రైట్. అంటే లవ్ లో అంటున్నారా మీరు? లవ్ లో కాదు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయి ఇప్పుడు చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. ఓకే, నైస్. అంటే వాళ్ళే ఎక్కువ ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటివి ఏం లేవు. ఓకే. అంటే మనుషులు బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే. ఎక్కడ ఆయన వచ్చి ఇటు కలిసారు కదా, అందుకని ఏం లేదు. ఫోన్లేండి, మీరు తీసుకున్న డెసిషన్ కి ఎవరు సఫర్ అవ్వలేదు, ముందు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. కొంచెం మా అత్తగారు వాళ్ళే చాలా సంవత్సరాలు కలవలేదు. వాళ్ళకి ఇష్టం లేదా? వాళ్ళకి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అమ్మ బాబాయ్, వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఇష్టం లేదు. మొత్తానికి ఒక యుద్ధం చేశారు అయితే. యుద్ధమే అండి, ఇప్పటికీ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు చెప్తాను, అస్సలు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. ఎందుకు అంటే అది సెట్ కాదు అని కాదు, మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం. కానీ ఒక ఫ్యామిలీస్ కలవలేదే అని ఒక బాధ నాకు ఉండిపోయింది. ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఎప్పుడు భోంచేయలేదు, ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఏ పూజకి రాలేదు. అన్ని రెండు ఈవెంట్లు. ఉయ్యాల వేయాలంటే అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒకసారి ఉయ్యాల, ఇక్కడ ఒకసారి ఉయ్యాల, అలా. అది ఎప్పటికీ తీర్చలేని సమస్య అన్నమాట. వీళ్ళు బాగుంటారు, మళ్ళీ వాళ్ళు బాగుంటారు, కలవరు. ఏదో కలిస్తే ఇట్లా బాగున్నారు అంటే బాగున్నారు అంతే. ఇంటర్వ్యూ తర్వాత మీకేమైనా ఇంకా బిగ్ స్క్రీన్ కి ఇంకేమైనా గేట్స్ ఓపెన్ అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. బిగ్ స్క్రీన్ కి ఎప్పుడు వెల్కమే అండి. నాకు చాలా అంటే చాలా ఆఫర్స్ వస్తాయి, ఇప్పటికే వస్తాయి. ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు కాబట్టి. ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు తగ్గారు కదా కాస్త. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇదివరకు మీరు చూడండి, అన్నపూర్ణమ్మ గారు, అంజలిదేవి గారు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు కదా, సింగిల్ టేక్ ఇలా చేసేవాళ్ళు కదా. అలాంటిది ఏదైనా క్యారెక్టర్ ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ పడట్లేదని నా ఒపీనియన్. ఏదో చిన్న చిన్న సినిమాలు తప్పితే అలా పడట్లేదు. అలా టగ్ ఫర్ యాక్టింగ్ నేను చేయగలుగుతా. నేను 10 పేజీల స్క్రిప్ట్ని చూడకుండా చెప్పగలుగుతా, నాకు ఆ కెపాసిటీ ఉంది. కానీ ఈ సీరియల్స్తో టైఅప్ అయిపోయి వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఈ డేట్స్ అక్కడ అడ్జస్ట్ అవ్వవు. ఏదైనా మంచి సినిమా వదిలేసుకున్నాం అని ఎప్పుడైనా బాధపడ? చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పమంటారు అసలు. ఎన్ని సినిమాలో అసలు చాలా సినిమాలు ఉన్నాయి, వద్దులే పేర్లు, నాకే బాధ వచ్చేస్తుంది. పెద్ద సినిమాలు చెప్పండి. చాలా ఉన్నాయండి. లెజెండ్ లో ఏంటి? సిస్టర్ చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఎన్ని ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అసలు ప్రతి సినిమా అడుగుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, వాళ్ళు అన్నం తినేటప్పుడు సీరియల్స్ చూస్తారు. కొంచెం హోమ్లీగా మదర్ ఏ హీరోకైనా సెట్ అయిపోయేటట్టుగా ఉండాలి చూస్తారు కదా. పైపెచ్చు చక్కగా ఒక హీరోకి మదరు అంటే సెట్ అయ్యేలా ఉన్నారు. నేను నా 21 నుంచి మదర్గానే చేస్తున్నా, ఎందుకంటే కంఫర్ట్. నాకు ఎందుకో తెలీదు, మదర్ ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. నేను హీరోయిన్ గా పండించలేనేమో అని నా డౌట్. అసలు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఊహించుకోలేదు. చేశాను అవి కూడా, సెకండ్ హీరోయిన్ గా అలా చేశాను. మెయిన్ లీడ్ గా చాలా ఇబ్బంది పడిపోతాను అనమాట. ఒక అబ్బాయి దగ్గరికి ఇట్లా దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో ఎంత కష్టం అనిపిస్తుంది. ఇదైతే కంఫర్టబుల్. ఇదైతే అసలు అమ్మ కదా, అమ్మ అంటే ఇట్లా నేను ఇలా అయితే తిట్టడం లేకపోతే యాడ్ అవటం లేదు. అది ఎంత డీప్ ఉండని అండి సీన్. నేను అంటే మనల్ని ఖచ్చితంగా ఎమోషన్ ఉండాలిగా మదర్ అంటే. అది ఎలా చేసినా ఎమోషన్ బండి. మీరు చూసుంటారేమో ముత్యాల ముగ్గు, మాటే మంత్రం, పల్లవికి మదర్ గా చేశాను, యామినికి మదర్ గా చేశాను. పల్లవి అంటే గుర్తొచ్చింది, ఆమెను కూడా కొన్ని రోజులు బ్యాన్ చేశారని విన్నాను. బ్యాన్ ఏం చేయలేదు. అమ్మాయి కాదు, మన వేరే తెలుగు అమ్మాయి, తెలుగు పల్లవి. ఈ టీవీలో చేసేవాళ్ళు చూసారా, ఆడదే ఆధారం. ఓకే. తనకు కూడా మాటే మంత్రం అని చేశాను. నాకు బాగా కనెక్ట్ అయిపోతారు. నాకు ఆడపిల్లలు లేరు కదా, నాకు చాలా చాలా ఇష్టం ఆడపిల్లకి మదర్ గేయటం. ఎలా ఇస్తున్నారు మీరు ఎక్స్ప్రెషన్ అని అడుగుతారు వాళ్ళు. తెలీదు, అంటే ఉంటే ఎలా ఉంటుందని నేను ఊహించుకుంటాను అనమాట. ఓకే, అలా వచ్చేస్తుందండి. తెలీదు, ఎక్కడో ఎవరో ఏడ్చారు అనుకోండి ఒక అమ్మాయి, మామూలుగా వాళ్ళ అమ్మ కోసం ఆమె ఏడుస్తుంటే ఇక్కడ నేను ఏడుస్తాను. నాకు చాలా రెస్పెక్ట్ ఆడవాళ్ళంటే. అంటే వీళ్ళు చులకనగా చూస్తారు కదా, అంటే ఏముందిలే మీరు హాయిగా రెడీ అయ్యి వస్తారని. ఇప్పుడు ఈ మధ్య
అన్నిట్లో మీరు ఉంటున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఎదుర్కొని ఇంట్లో మనకేమంత ఈజీ కాదు ఒక జాబ్ చేయటం. అన్ని ఫ్యామిలీస్ జాబ్ చేయమంటారు, ఏ ఐటీకి వెళ్ళో లేదంటే వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ డాక్టర్ అవ్వు లేదంటే కలెక్టర్ అవ్వు ఇలా చెప్తారు తప్పితే మనకి ఇష్టమైన రంగంలోకి వెళ్ళమని ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. సాధారణంగా భయపడతారు, ఈ ఫీల్డ్ అంటేనే భయపడతారు. ఇది వదిలేసేయండి, అసలు ఏ రంగంలోకి వెళ్ళినా నెల నెల వచ్చే ఆడవాళ్ళ ఇబ్బందులు, ఫిజికల్ ఛాలెంజెస్ అవి ఎదుర్కొని అటు హస్బెండ్తోని ఉంటూ అటు పిల్లల్ని కని ఆ ఇల్లు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటారు. ఈ ఫుడ్కి ఇంకేం ఎనర్జీ ఉంటుందండి ఇప్పుడు తినే ఫుడ్కి కదా, మళ్ళీ దానికి తోడు డైట్ అని కొంచెం కొంచెమే తింటున్నాం కదా ఇప్పుడంతా. ఏం బలం ఉంటుంది? ఈ బలంతో మనము మగవాడికి సరి సమానంగా జాబ్ చేస్తున్నాం, ఎంత ప్రౌడ్ ఇది. కానీ వాళ్ళు ఇంకా చులకనగానే చూస్తారా, జెండర్ ఈక్వలెన్స్ ఎప్పటికీ రాదు. లేదండి, అంటే వాళ్ళని దాటి కూడా వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో దానికి అగ్రి. ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి? హార్మోనల్ చేంజెస్ ఉంటాయా? తక్కువ కదా, తక్కువ. నెల నెల ఇబ్బంది ఉంటుందా? అదే అడ్వాంటేజ్, అదే కదా. అయినా కూడా మనం వెళ్తున్నాం కదా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు బయటికే అంటారు, ఓకే ఐ అగ్రి. ఏదో లోటు ఉండబట్టే కదా వచ్చాం బయటికి. ఏంటండి, అమ్మాయి అయితే కోరికలు ఉండకూడదా, లేకపోతే ఆశలు ఉండకూడదు? అదే సత్యభామ యుద్ధం చేయలేదా? చేశారు కదా. అదే అంటున్నాను నేను. ఝాన్సీ లక్ష్మీబాయి వద్దు ఆడపిల్లవని ఉంటే తను వచ్చేవాళ్ళు కాదుగా. ఆ రోజులు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయండి, మీకు ఆ టెంపుల్స్ మీద వాటిలలో లేడీ యోధులు కూడా బొమ్మలు చెక్కుంటాయి. అసలు మీరు బయటకు వచ్చి వర్క్ చేయాలి అని మీరు ప్యాషన్తో వచ్చారా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ నీడా, లేకపోతే ఇద్దరం కలిసి? నేను ఫైనాన్షియల్ నీడేనండి మెయిన్. నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే ఇష్టం లేదు యాక్చువల్గా. ఏంటంటే మెయిన్ లవ్ మ్యారేజ్ కదా, ఎటు సైడ్ నుంచి ఇన్హెరిటెన్స్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నోట్లోంచి ఆ మాట రాలేదు, వాళ్ళని అడగడం కానీ ప్రెషర్ చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఈరోజు స్టిల్ టుడే 1 రూపీ కూడా ఎటు సైడ్ నుంచి తీసుకోలే, ఈ రోజు వరకు కూడా ఉన్నా తీసుకోలేదు. తీసుకోకుండా మనము ఏంటంటే రాంగ్ అన్నారు కదా, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనది మనమే చూసుకోవాలి, కష్టమో నష్టమో. ఒక డేరింగ్ స్టెప్ అయితే తీసుకున్నాము, దాని మీద మనమే నిలబడి ఉండాలి అని చెప్పి. ఆ రోజుల్లో తనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు, మా మ్యారేజ్ అయిన కొత్తల్లో. చాలా చిన్నవాళ్ళం ఇద్దరం. దానివల్ల ఏంటంటే ఇద్దరం చేసుకుంటే గానీ ఇక్కడ ఎందుకంటే సస్టైన్ అవ్వలేము ఇల్లు. హస్బెండ్ ఏం చేస్తారని? హోటల్ ఫీల్డ్ అండి, ఫుడ్. బిజినెస్. సో బిజినెస్ అది ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంటుంది, ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, వర్కర్స్ని బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి. కరోనా టైంలో డ్రాస్టిక్ చూసి అసలు మేమైతే కొన్ని లక్షలు, ఆ ఫిగర్ తలుచుకుంటేనే ఎప్పుడు కోలుకుంటాం మళ్ళీ అలాగా అనిపిస్తుంది, అంత నష్టపోయాం. జీరోకి వచ్చేసింది ఫైనాన్షియల్గా. అదృష్టం ఏంటంటే ఇద్దరము, తను నాకు చెప్తారు ఎప్పుడు ఏమనంటే, ఏది పోయినా ధైర్యాన్ని కోల్పోకు, అట్లా కంగారు పడకు. నా కళ్ళలో తెలిసిపోతుంది నేను భయపడుతున్నాను, బాబు ఉన్నాడు ఎలాగా అని. తను చెప్తారనమాట, ఏది కోల్పోయినా ధైర్య లక్ష్మిని పోగొట్టుకోకు, నువ్వు ధైర్యంగా ఉన్నావా అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి మళ్ళీ అని. అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కొంతకాలం. ఇప్పుడు ఏంటంటే నేను మానేస్తుంటాను అప్పుడప్పుడు, తను మానేమంటారు, తోచదనమాట, అలవాటైపోయి ఉంటుంది. లేదంటే ఇండస్ట్రీ నుంచే ఫోన్స్ వస్తాయి అనమాట, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి, ఇదే చేయాలి. నాకు ఆ సబ్జెక్ట్ నచ్చేస్తుంది, ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు జగదాత్రి ఉంది, చిత్తూరు లాంగ్వేజ్, మీరు నమ్మరు, అది ఎవరూ నాకు చెప్పలేదు. యాక్చువల్గా ఏంటి, మనకి ఒకటి స్లాంగ్ ఉంది అంటే ఛానల్ వాళ్ళు కానీ ఎవరైతే దాన్ని డిజైన్ చేశారో ఆ క్యారెక్టర్ని, వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎవరూ చెప్పలేదు. షార్ట్లోకి వెళ్ళి సీన్ పేపర్ చూసి డైలాగ్ చెప్తున్నప్పుడు నాకు తెలిసింది అది చిత్తూరు స్లాంగ్ అని. ఆ చిన్న డైలాగ్ అనమాట, ఫస్ట్ డే అదృష్టం, నాకు ఫస్ట్ సీన్ ఫస్ట్ డైలాగ్, చిన్న డైలాగ్. అది ఎలాగో వాళ్ళు చెప్పింది నేను ప్రాంప్టింగ్ చెప్పేసి నా రూమ్కి వచ్చేసి కూర్చొని, అసలు చిత్తూరు లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలీదు, అంటే వినున్నాంలేండి ఎక్కడన్నా అక్కడక్కడ, కానీ అసలు డీప్ వర్డ్స్ ఎట్లా ఉంటే నాకేం తెలీదు.
ఒక 5 minutes గ్యాప్ దొరికింది నాకు, అంటే వేరే ఆర్టిస్టిక్ క్లోజులు తీస్తున్నారు, ఆ గ్యాప్లో గబగబాని ఒక 4-5 చిత్తూరు లాంగ్వేజ్ వీడియోలు పెట్టుకొని చూశాను, అంతే అయిపోయింది. ఓకే. అలా ఉంటాయి కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవి. రైట్. ఓకే. అలా ఉంటాయి. అట్లా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం చాలా. దీనికి ముందర ఒకటి కలుసుంటే కలుసుకం అని చేసా సీరియల్, ఇంగ్లీషు తెలుగు అలా ఫన్నీగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నా ఫేస్కి కామెడీ చేస్తానని. అది ఎంత రీచ్ వెళ్ళిందంటే అండి, ఐఎమ్ బ్లెస్డ్. నాకు ఇప్పటికీ అసలు ఎంత మంది ఫొటోస్ దిగే వాళ్ళందరూ ఆ బ్యాచే. ఓకే. ఆ సీరియల్ కామెడీ చూస్తారు కదా అంతా ఫన్నీగా. మీరు చేస్తారా కామెడీ, మీరు చేస్తారా? అలా నాకు ఇష్టం, ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టం. నేను ఏది వస్తే అది. వీళ్ళు కామెంట్ చేస్తారండి ఇంట్లో, బాబు గాని హస్బెండ్ గాని? అసలు పెద్ద క్రిటిక్స్ వాళ్ళిద్దరు కదా, పడరు వాళ్ళిద్దరు, వీళ్ళే ఉంటారు మెయిన్. అట్లా చేస్తారు, అసలు గాలి తీసేస్తారనమాట. ఒక్క రోజు బాగా చేసేవాళ్ళు వినను నేను. వీళ్ళు చూస్తారు, ఆ బాబు చూడ్డు పెద్దగా, వాడు అసలు సీరియల్ చూస్తే మా కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. ఏంటిది మమ్మీ ఇంకా ఇట్లా తీస్తున్నారు అంటాడు. ఒరే నువ్వు అంటే అటు సైడ్ వెళ్ళిపోయావు కదా, నీకు వాడికి ఇష్టమైన సీరియల్స్ అంటే అదే మొగల్ రేకులు అలా తీయాలి అంటాడు. బట్ ఇక్కడ మార్కెట్ ఇలాగే ఉంది, ఇలాగా జరిగితేనే నడుస్తుంది. ఈ లేడీ విలన్స్, కుట్రలు, కుతంత్రాలు, ఇంకా నూనె పోసి కాలు జారి పట్టాలి, ఫన్నీ అనిపిస్తాయి. అవి కొంచెం తగ్గలేదా ఇప్పుడు? తగ్గాయి కదా, తగ్గినాయి. అది మరీ ఫన్నీగా ఉండేది. ఉన్నవాటి ఏదో సీన్ చూసానండి నేను, డాక్టర్ అంటే మీరు డాక్టరా, మీరు డాక్టరా, మీరు అందులో 10 మందికి అదే డైలాగు. కొన్ని అవును, ఎందుకంటే ఆ ఫ్యామిలీలో 10 మంది ఉంటారు, అందరు రియాక్షన్స్ పడాలి. ఏమైంది మా బాబుకి, మీరు డాక్టరా అని అడగటం, అసలు కొన్ని చూస్తుంటే నవ్వొస్తుంటాయి. ఉంటుంది డైరెక్టర్స్ కి బాగా తీయాలి కానీ టైం సరిపోదు. అవి అలాగే రాసి పంపిస్తుంటారు ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి వీళ్ళు ఇక కాంప్రమైజ్ అయిపోతారు, కానీ ఏదో చేసేద్దాం తొందరగా టైం అయిపోతుంది. ఆల్ రైట్ రాఘమాధవి గారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. కుదిరితే మళ్ళీ మిమ్మల్ని, అంటే బుల్లితెర పైన అన్ని చూసేసాము, అంటే నవరసాలని చూసేసాము, బిగ్ స్క్రీన్ పైన మళ్ళీ మదర్ రోల్స్ చేయాలి. నాకు కూడా ఉందండి బిగ్ స్క్రీన్ చేయాలని, కానీ ఏంటంటే ఇది వదిలేయాలి, అది బెంగ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.